అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్ని. ఈరోజు క్లాస్లోకి మీ అందరికీ వెల్కమ్. మనం ఇవాల్టి నుంచి అసలు సిసలైన జేఈ కంటెంట్లోకి అడుగుపెట్టబోతున్నాం. సో ఫంక్షన్స్కి సంబంధించిన మేజర్ కంటెంట్ అంతా ఇవాళ నుంచి స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఆఫ్ కోర్స్ నేనేం తక్కువ చేయట్లేదు, రిలేషన్స్ నుంచి కూడా మీకు జేఈ ఆబ్జెక్టివ్స్ వస్తున్నాయి. రిలేషన్స్ అయినా సరే, ఇప్పటి నుంచి చెప్పబోయే కంటెంట్ అయినా సరే, వీటన్నిటి మీద హార్డెస్ట్ అంటే డిఫికల్ట్ లెవెల్ ఆబ్జెక్టివ్స్ మనం ఎండింగ్ ఆఫ్ దిస్ కంప్లీట్ కోర్స్, ఈ కంప్లీట్ కోర్స్ ఎండింగ్ వీడియోస్ అన్ని మీకు హయ్యర్ ఆర్డర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసి మీకు చూపిస్తాను. బ్లాక్ బుక్, సింగేజ్ బుక్లో, తర్వాత ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన మెయిన్స్, అడ్వాన్స్డ్, వెరీ రీసెంట్ క్వశ్చన్స్, అసలు కొన్ని మేజర్ కార్పొరేట్ కాలేజీలు కోటా మెటీరియల్లో కానీ ఎక్కడైనా సరే మనకి దొరికే హయ్యర్ ఆర్డర్ క్వశ్చన్స్ అన్నీ కూడా, లాస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు హయ్యర్ ఆర్డర్ వీడియోస్ అండ్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ అన్ని మీకు నేను సాల్వ్ చేస్తాను. బట్ ఒక్క విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పేది మీరు ఫాలో అవ్వండి. లాస్ట్ వీడియోస్ మాత్రమే చూస్తే మీకు క్వశ్చన్ అర్థమవుతుంది, అర్థమయ్యేలాగా నేను ఆన్సర్ చెప్తాను, సొల్యూషన్ చెప్తాను. కానీ ఏమాత్రం ప్రయోజనం ఉండదు, ఎందుకంటే మీకు ఆ క్వశ్చన్ వరకే అర్థమవుతుంది. ఆ క్వశ్చన్లో కొంచెం మాడిఫికేషన్ ఇచ్చారనుకోండి, చేంజ్ చేశారనుకోండి, ఇక మీరు చేయలేరు. మీరు అసలు బిగినింగ్ ఇంట్రడక్షన్లు ఎక్కడా వినకుండా, లేదా పైన విని ఇంతవరకే ఇది అర్థమైందిలే అని మీరు పరిగెట్టారనుకోండి, ప్రయోజనం ఉండదు. ఎందుకంటే నేను చెప్పే 5 క్వశ్చన్లో 10 క్వశ్చన్లో బోర్డు మీద రాసేవి కాదు కదండి జేఈలో వచ్చేవి. ఇవి మిమ్మల్ని ట్రైన్ చేస్తాయి, మీ బ్రెయిన్ని ట్రైన్ చేస్తాయి. అంటే ఒక క్వశ్చన్ చూడగానే ఏ రకంగా ఆలోచించాలి, ఆ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే అది కూడా షార్ట్ టైంలో రావాలి మీకు ఆ థాట్. సో ఇది పర్ఫెక్ట్ అయితేనే మీరు క్రాక్ చేయగలుగుతారు. మీకు ఫస్టే చెప్పాను, సిన్సియర్గా మనసా వాచా కర్మన హార్డ్ వర్క్ చేయగలము అనుకున్న వాళ్ళే ఇక్కడ ఉన్నారని నేను నమ్ముతూ మీతో నేను వర్క్ చేయిస్తున్నాను. సో నన్ను నమ్మి నాతో పాటు మీరు ఈ కోర్స్ అంతా సిన్సియర్ ఎఫర్ట్స్తో ముందుకు నడవండి. ఈ కోర్సులో ఈ చాప్టర్ నుంచి వచ్చే ఏ క్వశ్చన్ అయినా మీరు హ్యాపీగా సాల్వ్ చేస్తారు, ఒక స్మైల్తో సాల్వ్ చేస్తారు. అంత కంఫర్ట్గా మీరు ఫీల్ అయ్యేలాగా మీకు నేను ఈ కోర్స్ కోచింగ్ ఇస్తాను. సో ఈరోజు మనం ఫంక్షన్స్ గురించి డిఫైన్ చేసుకుందాం. డొమైన్ అంటే ఏంటి, రేంజ్ అంటే ఏంటి, ఈక్వల్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఇంతవరకు ఈరోజు ఎపిసోడ్లో ఉంటుంది. రాబోయే ఎపిసోడ్స్లో ఫంక్షన్స్లో రకాలు, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫంక్షన్స్, గ్రేటెస్ట్ టీచర్ ఫంక్షన్, ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్, మాడ్యులస్ ఫంక్షన్, సిగ్నమ్ ఫంక్షన్, లాగరిథమిక్, ఎక్స్పోనెన్షియల్, ట్రిగనామెట్రిక్, ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్, వాట్ నాట్, వెరైటీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్, గ్రాఫికల్ ఎనాలిసిస్, గ్రాఫ్తో ఆన్సర్ చేయడం, ఒక క్వశ్చన్కి గ్రాఫికల్గా, ఆల్జిబ్రైకల్గా కాకుండా గ్రాఫికల్గా ఆన్సర్ చేయటం, ఇక 1 ఆన్2, ఇక ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్, ఇక అన్నీ ఒక ఆర్డర్లో మీకు నేను సాల్వ్ చేస్తూ వెళ్తాను నేను. సో ఈరోజు మనం నేర్చుకోబోయేది చెప్పాను కదా, ఫంక్షన్స్ అంటే ఏంటి, డొమైన్ రేంజ్. డొమైన్ రేంజ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తాం. కానీ ఈ డొమైన్ రేంజ్ క్వశ్చన్స్ ఓన్లీ అప్పర్ లేయర్ క్వశ్చన్స్, అంటే డిఫికల్టీలోకి మనం వెళ్ళాం. ఎందుకంటే డిఫికల్టీలోకి వెళ్ళాలంటే మనం ముందు మాడ్యులస్లు, గ్రేటెస్ట్ ఇంటిజర్లు, ఫ్రాక్షనల్ పార్ట్లు, సిగ్నమ్లు, లాగరిథములు, ట్రిగనామెట్రిక్, ఇన్వర్స్, వీటన్నిటి మీద కమాండ్ వచ్చాక అప్పుడు మనం ఇక డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ కూడా అలా ఒక ఆట ఆడుకుంటూ పోతుంటాం. కాబట్టి ఇప్పుడు బేసిక్స్ అయినా కూడా సింగేజ్ బుక్లో ప్రాబ్లమ్స్ మీకు నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫంక్షన్, మనం రిలేషన్స్ గురించి మాట్లాడుతూ వచ్చామండి. ఫంక్షన్ని మీరు అర్థం చేసుకోవాలంటే సో 2 సెట్స్ తీసుకుందాం. సో దిస్ ఈజ్ సెట్ ఏ అండ్ దిస్ ఈజ్ సెట్ బి. ఇందులో కొన్ని ఎలిమెంట్స్ తీసుకుందాం, 1 2 3. ఇందులో సపోజ్ ఏబిసి. సపోజ్ 1 ఈజ్ ఏం జరిగింది, ఇది సారీ, ఇది ఏలో ఉంది, అది ఆటోమేటిక్గా తీసుకుంది, తీసేద్దాం. సరే, ఓకే. 2 సెట్స్ తీసుకుందాం, 1 2 3 ఏబిసి. సో దిస్ ఈజ్ సెట్ ఏ అండ్ దిస్ ఈజ్ సెట్ బి. సో 1 అనే ఎలిమెంట్ని ఏకి మ్యాపింగ్ చేద్దాం, 2ని బికి మ్యాపింగ్ చేద్దాం, 3ని మ్యాపింగ్ చేయకుండా వదిలిపెట్టామనుకోండి, వదిలిపెట్టేసాం. ఇప్పుడు దీనిని మనం ఫంక్షన్ అనం. దిస్ ఈజ్ జస్ట్ ఏ రిలేషన్, దిస్ ఈజ్ ఏ రిలేషన్, ఏ నుంచి బికో రిలేషన్ అంతే. దిస్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. Now if you connect 3 to any of the elements, ఏ ఎలిమెంట్ కన్నా కనెక్ట్ చేయండి, సికే చేయాలని లేదండి, 3కి బికి కనెక్ట్ చేయండి. నౌ దిస్ బికమ్ ఫంక్షన్. అంటే ఫంక్షన్ అవ్వాలి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్ అవ్వాలి అంటే డొమైన్లో ఉండే ప్రతి ఎలిమెంట్కి, డొమైన్లో ఉండే
ప్రతి ఎలిమెంట్కి ఇమేజ్ ఉండాలి. 1కి ఇమేజ్ ఉందా? ఉంది. 2కి ఇమేజ్ ఉందా? ఉంది. 3కి ఇమేజ్ ఉందా? ఉంది. ప్రతి ఒక్కడికి ఇమేజ్ ఉంటేనే అది ఒక కండిషన్. ఫంక్షన్ అవ్వాలంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ డొమైన్ should have image in కోడొమైన్. కోడొమైన్లో ఖచ్చితంగా ఇమేజ్. ఖాళీగా ఎవరు ఉండదు. 3 ఖాళీగా ఉందనుకోండి, కాదు. 1 2 3 ముగ్గురు పిలిచాం ఇంటికి, వీడికి ఇస్తరేసాం, వీడికి ఇస్తరేసాం. 3కి కూర్చున్నాడు పాపం, ఆయన ముందు ఇస్తలేదు, ఫంక్షన్ కాదు. మనం ఇంట్లో ఫంక్షన్ చేసుకునేటప్పుడు అట్లా కూర్చోబెడతామా? కూర్చోబెట్టి పాపం ప్లేట్ పెట్టకుండా ఉంటామా? సో ప్రతి వాడికి భోజనం తినడానికి ప్లేట్ ఉండాలి, అంటే ప్రతి వాడికి ఇమేజ్ ఉండాలి. ఇది ఫస్ట్ కండిషన్. రెండో కండిషన్ ఏంటంటే, ప్రతి వాడికి ప్లేట్ పెట్టాము సార్, మేము భోజనం పెడుతున్నాం, మా ఇంట్లో మాకు జరుగుతుంది ఫంక్షన్, బ్రహ్మాండమైన ఫంక్షన్ చేస్తున్నాం, అందరికీ ప్లేట్ పెట్టాను సార్ అని. ఇప్పుడు 1 ఏ అనే ప్లేట్లో తింటాడు, 1 బి అనే ప్లేట్లో కూడా తింటా అన్నాడు అనుకో. ఒకటికే 2 ప్లేట్లు పెట్టారు అనుకోండి, అది కూడా ఫంక్షన్ అవ్వదు. దట్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. సో ఒకటికి ఒక ప్లేటే ఉండాలి. ఇద్దరు కలిపి ఒక ప్లేట్లో భోజనం చేయొచ్చు. మళ్ళీ చూడండి, ఇప్పుడు 2 బి అనే ప్లేట్లో తింటున్నాడు, 3 కూడా బి అనే ప్లేట్లో తింటున్నాడు. ప్లేట్ అనుకోండి, భోజనం అనుకోండి. ఇద్దరు ఒక ప్లేట్లో భోజనం చేసే వాళ్ళు ఫ్రెండ్స్ ఏమో తింటున్నారు, అట్లా తినండి, అది కూడా ఫంక్షన్, అదొక హ్యాపీ. ఇద్దరు ఫ్రెండ్స్ ఒకటే భోజనం. కానీ ఒకడు ఆ ప్లేట్లో కొద్దిగా, ఈ ప్లేట్లో కొద్దిగా తినరు. వాడు ఒకడికి ఒకటే ఇమేజ్ ఉండాలి. డొమైన్లోని ఏ ఎలిమెంట్ కూడా మోర్ దాన్ 1 ఇమేజెస్ ఉండకూడదు. నో ఎలిమెంట్ in domain should have more than 1 image in కోడొమైన్. మొత్తం ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక రిలేషన్ ఫంక్షన్ అవుతుందా కాదా అన్నది కేవలం డొమైన్ మీదనే ఆధారపడిందండి. అసలు కోడొమైన్తో మనకు సంబంధమే లేదు. డొమైన్ని మనం వెరిఫై చేయాలి, అది ఫంక్షనా కాదా, డొమైన్ వెరిఫై చేయాలి. కోడొమైన్ ఎట్లుంది, ఎట్లన్నా ఉండదు. కోడొమైన్లో అన్ని ఎలిమెంట్స్కి ఇమేజెస్ వచ్చినాయా? రాకపోయాడు. ఇప్పుడు ఇక్కడ సికి రాలేదు, అయినా ఫంక్షనే. ఓ ప్లేట్ ఖాళీగా ఉంది, ఈ ప్లేట్లో తినడానికి ఎవరు లేరు. ప్లేట్ ఖాళీగా ఉంటే పర్లేదు, మనిషి ఖాళీగా ఉండకూడదు. తినడానికి వచ్చిన మనిషికి పాపం ప్లేట్ లేకుండా ఉండకూడదు. సో ఇవాళంతా భోజనం అయిపోతుంది, రైట్. సో ఈ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేసేవి ఫంక్షన్స్, రైట్. ఇప్పుడు మనం ఫంక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ డొమైన్. ఒక ఫంక్షన్కి డొమైన్ అంటే ఏంటి, ఫంక్షన్కి డొమైన్ అంటే ఏంటి, రేంజ్ అంటే ఏంటో మనం వెరిఫై చేద్దాం. డొమైన్, రేంజ్. ఇందాక మనం సెట్ ఫామ్లో చూద్దాం. ముందు ఆల్జిబ్రాయికల్గా మెల్లగా వెళ్దాం. ముందు సెట్ ఫామ్లో చూద్దాం. 1 2 3 A B. సో 1A 2B 3 కూడా B. సో ఇప్పుడు ఇది ఫంక్షన్ అవుతుందా? ఫంక్షన్ అవుతుంది. దీన్ని మనం ఏమని రాయాలి? F maps A to B అని రాయాలి. ఈ ఫంక్షన్ మనం F maps A to B అని రాయాలి. సో ఇప్పుడు ఈ ఫంక్షన్లో డొమైన్ ఎవరు? ఈ ఫంక్షన్కి డొమైన్ సెట్ ఏది? 1 2 3. ఈ ఫస్ట్ సెట్ని మనం డొమైన్ సెట్ అంటే ఈ ప్లేస్లో ఉండేది డొమైన్ సెట్. నెక్స్ట్ ఆ ఫంక్షన్కి కోడొమైన్ ఎవరు? కోడొమైన్ సెట్ అంటే ఈ రెండో సెట్. ఇందులో ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? ఏ బి. నెక్స్ట్ ఇంకొక పేరుంది, రేంజ్. చూడండి, డొమైన్ అంటే ఏ అని, కోడొమైన్ అంటే బి అని మనం సింబాలిక్గా నోటేషన్ ఇస్తాం. ఇది ఏ సెట్, ఇది బి సెట్. కోడొమైన్ మనం ఏమని రాయాలంటే ఎఫ్ ఆఫ్ ఏ అని రాయాలి. సారీ, రేంజ్ని ఏమని రాయాలంటే ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏ యొక్క ఇమేజ్లు ఎవరు. ఇక్కడ ఏ యొక్క ఇమేజ్లు అంటే ఏలో ఉన్న 3 ఎలిమెంట్స్కి ఇమేజ్లు ఎవరు? ముగ్గురు ఏ ప్లేట్లో అన్నాలు తింటున్నారు, ఏ అనే ప్లేటు, బి అనే ప్లేట్, అవే ఇమేజ్, రైట్. సో ఇక్కడ కోడొమైన్, రేంజ్ ఒకటైంది. ఇలా ఒకటే అవటాన్ని ఒక డిఫరెంట్ ఫంక్షన్ అంటే మనం అక్కడ మాట్లాడుతాం. సపోజ్ మనం ఇంకొక ఫంక్షన్ తీసుకుందాం. 1 2 3 A B.
సో 1ని ఏకి మ్యాప్ చేశాను, 2ని ఏకి మ్యాప్ చేశాను, 3ని కూడా ఏకే మ్యాప్ చేశాను. సో దిస్ ఈజ్ అనదర్ ఫంక్షన్ సే కాల్ జీ. దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ బి. నౌ జీ కూడా ఒక ఫంక్షన్, ఏ టు బి, జీ మ్యాప్స్ ఏ టు బి. సో ఇప్పుడు ఈ ఫంక్షన్లో మీరు చెప్పండి వాట్ ఈస్ డొమైన్. ఈ ఫంక్షన్కి డొమైన్ ఏంటి? 1 2 3. ఓకే, సారీ 1 2 3. కోడొమైన్ ఏంటిది? ఈ ఫంక్షన్కి కోడొమైన్ ఎవరు? నథింగ్ బట్ బి. ఇది ఏ అంటే ఏ కామా బి. రేంజ్ ఎవరు? ఈ ఫంక్షన్లో రేంజ్ ఎవరు? చూడండి, ఈ రెండు కోడొమైన్ ఎలిమెంట్స్, కానీ రేంజ్లోకి వచ్చేసరికి రేంజ్ని మనం ఏమంటున్నాం? ఎఫ్ ఆఫ్ ఏతో రిప్రజెంట్ చేయాలన్నాం. రేంజ్కి వచ్చేసరికి ఏ మాత్రమే రేంజ్. అంటే ఏలోని ఎలిమెంట్స్ ఏ ఎలిమెంట్తో మ్యాప్ అయ్యి ఉన్నాయో, అంటే ఇమేజ్ కోడొమైన్లో ఎవరు పార్టిసిపేట్ చేశారు, ఈ ఫంక్షన్లో మ్యాపింగ్స్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? ఏ ఒక్కటే ఇన్వాల్వ్ అయింది. బి అనే ప్లేట్ భోజనం ఉంది, అందులో అన్ని వడ్డించినాయి, కానీ తినడానికి ఎవరు రావట్లేదు. ఖాళీగా ఉన్నది రేంజ్లోకి రాదు, ఓన్లీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నది రేంజ్లోకి వస్తుంది. సో ఈ ఇందులో కోడొమైన్ రేంజ్ సేమ్ లేవు. ఇక్కడ కోడొమైన్ రేంజ్ సేమ్ ఉన్నాయి. సో మనకి ఫంక్షన్లో కోడొమైన్ రేంజ్ రెండు ఒకటే కావాలని లేదు, సేమ్ ఉండొచ్చు. కోడొమైన్ వేరు, రేంజ్ వేరు, రెండు వేరుగా కూడా ఉండొచ్చు. సో ఇది ఫంక్షన్కి సంబంధించిన ఒక సెట్స్ రూపంలో ఒక అనాలిసిస్. ఓకే, సరే. ఇప్పుడు ఒక ఫంక్షన్ని టెస్ట్ చేద్దాం. టెస్టింగ్ ఏ ఫంక్షన్. టెస్టింగ్ ఏ ఫంక్షన్ అంత తప్పే ఉంది. ఇంగ్లీష్ గ్రామర్ అటు ఇటు అయితే మనల్ని ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్లు తిట్టారు కదా వచ్చి. టెస్టింగ్ ఏ ఫంక్షన్ అంటే ఒక గ్రాఫికల్గా టెస్టింగ్ ఏ ఫంక్షన్ గ్రాఫికల్లీ. దీన్నే మనం ఏమంటారంటే వర్టికల్ లైన్ టెస్ట్ అంటారు, విఎల్టీ అంటారు. అంటే ఒక గ్రాఫ్లో ఇచ్చిన ఒక గ్రాఫ్ని చూడగానే ఫంక్షన్ అవుతుందా లేదా మనం ఎలా టెస్ట్ చేస్తాం. సపోజ్ దిస్ ఈజ్ వై యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్. కలర్ చేంజ్ చేద్దాం. దిస్ ఈజ్ ఏ గ్రాఫ్. ఇప్పుడు ఈ గ్రాఫ్ ఏదైతే మీకు కనిపిస్తుందో, ఈ గ్రాఫ్ రిప్రజెంట్ చేసే ఒక రిలేషన్, ఏ రిలేషన్కి మనం ఈ గ్రాఫ్ గీసామో ఆ రిలేషన్ ఉంటుంది కదా, ఓ రిలేషన్కే కదా మనం గ్రాఫ్ గీసేది. ఆ రిలేషన్ ఫంక్షన్ అవుతుందా లేదా అనేది ఈ గ్రాఫ్ని చూసి చెప్పాలి. సో చూసి చెప్పాలంటే మనం డ్రా చేసేది ఏంటంటే వర్టికల్ లైన్. అంటే వై యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేస్తే ఈ లైను మన గ్రాఫ్ని, లైన్కి కలర్ మారుతాం. ఏం కలర్ ఇద్దాం? సే పింక్ ఇద్దాం. ఈ లైను గ్రాఫ్ని ఒకటే పాయింట్ దగ్గర టచ్ చేయాలి. ఒక్క పాయింట్ దగ్గర గ్రాఫ్ని టచ్ చేయాలి. ఎక్కడ గీసినా కూడా, మీరు ఇక్కడ గీయండి, మీరు ఇక్కడ గీయండి, మీరు ఇక్కడ గీయండి, మీరు ఎక్కడ ప్యారలల్ లైన్ గీసినా ఆ ప్యారలల్ లైన్, వై యాక్సిస్కి గీసిన ప్యారలల్ లైన్ గ్రాఫ్ని ఒక పాయింట్ దగ్గర టచ్ చేసింది. ఇది ఇక్కడ గీశారు, ఒకటే పాయింట్ దగ్గర టచ్ చేసింది. ఇక్కడ గీశారు, ఒకటే పాయింట్ దగ్గర టచ్ చేసింది. ఇక్కడ గీశారు, ఒకటే పాయింట్. ఇక్కడ గీశారు, ఒకటే పాయింట్. సో ఒకటి కంటే ఎక్కువ చోట్ల కట్ చేసేది ఫంక్షన్ కాదు. ఇప్పుడు దాని లాజిక్ ఉందండి. ఏంటంటే ఇప్పుడు సపోజ్ వై యాక్సిస్ మీద నెంబర్స్ అనుకుందాం. ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం, 3 అనుకుందాం, 4 అనుకుందాం. సపోజ్ ఇది కూడా 1 అనుకుందాం, 2 అనుకుందాం, 3. ఇప్పుడు 1 అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఎలిమెంట్, ఇది డొమైన్ ఎలిమెంట్ అన్నమాట. ఎక్స్ యాక్సిస్ మీద మనం ఎప్పుడు కూడా డొమైన్ తీసుకుంటాం, వై యాక్సిస్ మీద ఎప్పుడు కూడా మనం కోడొమైన్ తీసుకుంటాం. చూడండి, డొమైన్లో 1కి కోడొమైన్లో ఎవరు ఇమేజ్ అయ్యారండి? ఇక్కడ దగ్గర లేదు, 1.5 అనుకోండి. అంటే 1కి ఇమేజ్ 1.5. ఓకే. 2కి ఇమేజ్ ఎవరు? ఇక్కడ ఏదో 2.5 వచ్చింది అనుకోండి. 2కి ఇమేజ్గా 2.5. 3కి ఇమేజ్ ఎవరు? 4. అట్లా ప్రతి ఎలిమెంట్కి, ప్రతి నెంబర్కి, అంటే డొమైన్లోని ప్రతి నెంబర్కి ఒకటే ఒక ఇమేజ్ ఉంటుందిగా. మీకు ఇది అర్థం కాలేదనుకోండి, సరే ఇది జడగొట్టే ఒక గ్రాఫ్ ఇస్తా.
అయిపోయింది. సో నాగరాజ గ్రాఫ్ గీద్దాం ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూడండి, కలర్స్ మారుద్దాం. సపోజ్ ఇది 1 అనుకోండి, ఇది 1, ఇది 2, ఇది 3, తర్వాత ఇది -1, -2, -3. ఇప్పుడు చూడండి 1 దగ్గర నేను ఒక వర్టికల్ లైన్ డ్రా చేశానండి. 1 దగ్గర వర్టికల్ లైన్ డ్రా చేశాను. ఇప్పుడు ఈ వర్టికల్ లైన్ గ్రాఫ్ని ఒక పాయింట్ దగ్గర టచ్ అయిందా? లేదు. ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ టచ్. అంటే అర్థం ఏమైపోయింది? అప్పుడు 1కి ఇమేజ్ ఎవరు? 1 ఇమేజే. ఇదే 1కి 2 ఇమేజే. ఇదే 1కి 3 ఇమేజే. ఇదే 1కి -1 ఇమేజే. ఇదే 1కి -3. అంటే ఒక 1 డొమైన్. ఇదంతా చెప్పాను కదా మీకు, ఎక్స్ యాక్సిస్ మీద డొమైన్, వై యాక్సిస్ మీద కోడొమైన్. కోడొమైన్లో ఎలిమెంట్స్ ఎవరు? 0 అన్నీ పెడదాం. 0, 1, 2, 3, -1, -2, -3. చూడండి 1కి మ్యాపింగ్ అయింది. 1కి ఇమేజ్ 1 ఉంది. మళ్ళీ 1కి ఎదురుగా 2 దగ్గర కూడా టచ్ అయింది. 1కి ఎదురుగా 3 దగ్గర టచ్ అయింది. 1కి ఎదురుగా -1 దగ్గర టచ్ అయింది. 1కి ఎదురుగా -3 దగ్గర టచ్ అయింది. ఒక నెంబర్కి ఇన్ని ఇమేజ్లా మోర్ దాన్ 1 ఉండకూడదు, ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదు. ఇన్ని ఇమేజ్లు ఫామ్ అయ్యాయి. అందుకని వర్టికల్ లైన్ డ్రా చేస్తే గ్రాఫ్ని ఒక్కటే పాయింట్ దగ్గర టచ్ చేస్తేనే అప్పుడు ఆ గ్రాఫ్ని రిప్రజెంట్ చేసే రిలేషన్ ఫంక్షన్ అవుతుంది. సో మీరు చూడండి, ఇంకొక ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు ఈ గ్రాఫ్ ఇక్కడ మొదలై ఇక్కడ వరకే ఎండ్ అయిందండి. అప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈ ఎండింగ్ పాయింట్ లోపే గీయాలి వర్టికల్ లైన్స్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే డొమైన్ అనమాట. ఇదే ఈ పార్టే డొమైన్గా లెక్క. ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ మీద ఎంత భాగాన్ని కవర్ చేసిందో అదే డొమైన్. డొమైన్ అంటే మొత్తం ఎక్స్ యాక్సిస్ మొత్తం డొమైన్ కాదు. గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ మీద ఎంత కవర్ చేసింది. మీకు ఇంకా క్లియర్గా దీన్ని చూపించాలంటే పని చేద్దాం. చూడండి, ఇప్పుడు ఈ పారాబోలా ఉంది. నేను యారో మార్కులు పెట్టాను. యారో మార్కులు పెడితే అర్థం ఏంటంటే ఇది ఇటు పోతూనే ఉంటుంది, ఇది ఇటు పోతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ మీద ఏ ఏరియాని కవర్ చేస్తుంది? ఎక్స్ యాక్సిస్ మీద ఏ నెంబర్? అంటే ఇప్పుడు ఈ గ్రాఫ్ ఇది ఇక్కడ నుంచి కిందకు వస్తే ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ ఏ పాయింట్ వస్తుంది? అది డొమైన్లో ఉంటుంది ఆ నెంబర్. ప్రతి పాయింట్ నుంచి కిందకు వస్తే మీకు ఎక్స్ యాక్సిస్ మీద ఏ నెంబర్ తగులుతుందో, గ్రాఫ్ నుంచి కిందకి మీరు ఎక్స్ యాక్సిస్ మీదకి వస్తే మీకు తగిలే నెంబర్లన్నీ డొమైన్ నెంబర్. ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, ఈ గ్రాఫ్ ఉందనుకోండి, సపోజ్ ఇది -4 అనుకోండి. ఇక్కడి నుంచి కిందకు వస్తే -4 తగులుతుంది. ఇక్కడి నుంచి కిందకు వస్తే 4 తగులుతుంది అనుకోండి. -4 నుంచి 4 మధ్యలో వరకే గ్రాఫ్ ఉంది. ఇప్పుడు 5 ఉందనుకోండి నెంబరు, 5కి పైన గ్రాఫ్ ఉందా? మీరు ఇక్కడ నిలబడ్డారు, మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తా. 5 దగ్గర నిలబడ్డారు, పైకి చూశారు, మీకు స్ట్రైట్గా పైన గ్రాఫ్ ఉందా? లేదు. కాబట్టి 5 డొమైన్లోకి రాదు. సో డొమైన్లోకి ఎవరు వస్తారు? మనం గ్రాఫికల్గా అర్థం చేసుకోవాలి. గ్రాఫ్స్తో మనం చాలా ఈజీగా డొమైన్ రేంజ్ని సాల్వ్ చేస్తాం కొన్ని ప్రాబ్లమ్స్కి అయితే. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ మీద ఏ పార్ట్ని కవర్ చేస్తుందో అది డొమైన్. ఇదే గ్రాఫ్ వై యాక్సిస్ మీద ఏ పార్ట్ని కవర్ చేస్తుందో అది రేంజ్. సో గ్రాఫ్ వై యాక్సిస్ మీద ఏ పార్ట్ని కవర్ చేస్తుంది మీరు చూడండి. ఇప్పుడు ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ మీద ఏ పార్ట్ని కవర్ చేస్తుంది? ఈ గ్రాఫ్ ఇది పోతూనే ఉంది. అంటే ఇది పైకి పోయిన కొద్దీ కింద ఉన్న ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న అన్ని నెంబర్లు కవర్ అవుతున్నట్టేగా. ఇది ఎంత దూరం పోతుంటే కింద ఎక్స్ యాక్సిస్ అంత దూరం పోతూనే ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ పోతూనే ఉంటుంది, పారాబోలా పోతూనే ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ పోతూనే ఉంటుంది, పారాబోలా పోతూనే ఉంటుంది. కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద ఉండే అన్ని పాజిటివ్ నెంబర్లు డొమైన్లోకి వస్తాయి. ఇటు కూడా అన్ని నెగిటివ్ నెంబర్లు డొమైన్లోకి వస్తాయి. కాబట్టి ఈ గ్రాఫ్ యొక్క డొమైన్ ఏంటి? ఆల్ రియల్ నెంబర్స్. ఈ గ్రాఫ్ యొక్క రేంజ్ అడిగారు అనుకోండి, రేంజ్. అప్పుడు వై యాక్సిస్ మీద ఏ పార్ట్ని గ్రాఫ్ కవర్ చేస్తుంది? ఇక్కడ చూడండి, సపోజ్ ఈ వాల్యూని మనం 1 అన్నాం అనుకోండి. ఈ గ్రాఫ్ మీద ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఉన్నారు, మీకు వై యాక్సిస్ తగులుతుందా? మీరు చూస్తుంటే స్ట్రైట్గా చూస్తున్నారు, వై యాక్సిస్ ఉందా? మీకు స్ట్రైట్గా ఉంది.
సో లేదా అక్కడ కాదు, ఓపెన్ చేద్దాం, ప్లేస్ మారుద్దాం. ఈ ప్లేస్ని మీరు వై యాక్సిస్ మీద నడుస్తున్నారు, ఇది వై యాక్సిస్ మీద నడుస్తున్నారు. మీరు ఇక్కడ ఉన్నారండి, ఇక్కడ ఉన్నారు. చూడండి, ఇటు చూడండి, గ్రాఫ్ ఉందా ఇటు ఎక్కడైనా? లేదు. ఇటు ఉందా గ్రాఫ్? లేదు. ఇక్కడ దాకా వచ్చారు మీరు. చూడండి, ఇటు చూడండి, గ్రాఫ్ ఉందా? లేదు. ఇటు చూడండి, గ్రాఫ్ ఉందా? లేదు. పోనీ ఆరిజిన్ దగ్గర నిలబడ్డారు. ఇటు చూడండి, గ్రాఫ్ ఉందా? లేదు. ఇటు చూడండి, గ్రాఫ్ ఉందా? లేదు. ఆరిజిన్ దగ్గర కూడా లేదు. 1 దగ్గర నిలబడ్డారు. 1 దగ్గర నిలబడితే గ్రాఫ్ ఉంది, 1 దగ్గరే ఉంది గ్రాఫ్. సో 1 పైనకు పోయారు. చూడండి, ఇటు చూడండి, గ్రాఫ్ తగిలిందా? తగిలింది. ఇటు చూడండి, గ్రాఫ్ తగిలిందా? తగిలింది. ఎటోకెళ్ళి ఒక పక్కన తగల, 2 పక్కల తగలాలి లేదు. ఎటోకెళ్ళి మీకు గ్రాఫ్ తగిలితే ఆ వాల్యూ, మీరు ఏ వాల్యూ మీద నిలబడి చూస్తే మీకు గ్రాఫ్ తగిలిందో ఆ వాల్యూ రేంజ్లోకి వస్తుంది. అంటే ఇప్పుడు రేంజ్లోకి ఎవరు వచ్చారు? ఈ నెగిటివ్ నెంబర్లు ఏవి రాలేదు. ఎందుకంటే నెగిటివ్ నెంబర్లలో నువ్వు ఎక్కడ నిలబడ్డా లెఫ్ట్ లేదు గ్రాఫ్, రైట్ లేదు. 0 దగ్గర నిలబడ్డా లెఫ్ట్ లేదు. కరెక్ట్గా 1 నుంచి స్టార్ట్ అయింది. ఇక 1 పైన ఇక మీరు పైకి ఎంత దూరం పోయినా ఇది పారాబోలా కూడా పైకి పోతుంది కదా, మీకు 2 పక్కల చక్కగా గ్రాఫ్ కనిపిస్తుంటుంది. కాబట్టి రేంజ్కి వచ్చేసరికి ఇప్పుడు రేంజ్ వాల్యూ ఎంత అవుతుంది? రేంజ్ వాల్యూ ఇంటర్వెల్స్ మాట్లాడదాం. -1 నుంచి ఇన్ఫినిటీ దాకా, -1 టు ఇన్ఫినిటీ. ఇంకొంచెం క్లియర్ చేద్దాం దీన్నంతా. రైట్, ఇంకొంచెం క్లియర్ చేద్దాం. కొన్ని గ్రాఫ్స్ మీకు అర్థమయ్యేలా చేస్తాను నేను. ఇది చేద్దాం, ఆగండి. ఇది కూడా ఇట్లా కూడా దీనికి కొంచెం పైకి ట్రై చేద్దాం. రైట్, ఇప్పుడు ఈ గ్రాఫ్ని చూసి మనం గ్రాఫ్ యొక్క డొమైన్ ఏంటి, రేంజ్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సపోజ్ ఈ వాల్యూస్ మనం మార్కింగ్ చేద్దామా? వేరే కలర్తో మార్కింగ్ చేద్దాం. ఇది 1, ఇది 2, ఇది 3, 4, 5. రైట్, 1, 2, 3, 4. ఇక్కడ వరకు ఎండింగ్, ఇట్లా ఇక్కడ వరకు ఎండింగ్ అండి. నేను యారో మార్క్ పెట్టట్లేదు, మీరు గమనించాలి. గ్రాఫ్కి యారో మార్క్ పెడితే అలా పోతుందని అర్థం. యారో మార్క్ పెట్టలేదు నేను అక్కడ. -1, -2, -3, -4. ఇక్కడ -1, ఇది స్ట్రైట్గా. ఇప్పుడు ఈ కనపడుతున్న గ్రాఫ్కి డొమైన్ చెప్పండి మీలో ఎవరైనా. ఎంతమంది రైట్ ఆన్సర్ చెప్తారో చూద్దాం. సో డొమైన్ గెస్ చేయండి. ఏం చెప్పాను మీకు? డొమైన్ అంటే మీరు ఎక్స్ యాక్సిస్ మీద నడుస్తూ పైకి చూస్తే మీకు ఎక్కడ గ్రాఫ్ ఎక్కడి వరకు గ్రాఫ్ కనిపిస్తుందో అది డొమైన్. మీరు ఎక్కడ నిలబడి పైకి చూస్తే మీకు గ్రాఫ్ కనిపించట్లేదు, మీ కంటి చూపు గ్రాఫ్కు తగలదు, అది డొమైన్లోకి రాదు. సో ఇప్పుడు మీరు అనలైజ్ చేస్తే మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే రైట్ సైడ్ పోతేనే మీకు కింద గ్రాఫ్ ఉంది. మీరు ఈ ఏరియాలో ఎక్కడున్నా పైన లేదు గ్రాఫ్, కింద లేదు. కాబట్టి మీ డొమైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినట్టు? -4 నుంచి స్టార్ట్ అయింది. -4 కూడా ఉంది. -4 దగ్గర నుంచి మీరు నిలబడి చూస్తే కింద గ్రాఫ్ తగ్గుతుంది. సో చక్కగా -4 నుంచి మీరు ఇదంతా నడుచుకుంటూ వస్తే మీరు ఎక్కడ నిలబడి చూసినా మీకు కింద గ్రాఫ్ కనిపిస్తుంటుంది. ఈ పాయింట్ దాటాక మీరు ఎక్కడ చూసినా ఇప్పుడు గ్రాఫ్ పైన కనిపిస్తుంది. సో పైన కనిపించచ్చు, కింద కనిపించచ్చు, ఎక్కడైనా కనిపించండి. 2 దగ్గరకు వచ్చి చూసారు, ఇది ఓపెన్ అంటే అర్థం ఏంటి? అక్కడ వాల్యూ లేదని అర్థం. 2 దగ్గరకు వచ్చి చూసేసరికి పైకి చూస్తే గ్రాఫ్ లేదు. ఇక్కడ ఓపెన్ అయింది అంటే గ్రాఫ్ లేదు అని అర్థం. సో 2 పైన గ్రాఫ్ లేదు అంటే మీరు -4 నుంచి 2 వరకు 2 ఇంక్లూడ్ కాలేదు. 2 దగ్గర గ్రాఫ్ లేదు. యూనియన్ మళ్ళీ 3 దగ్గర లేదు. 3 దాటిన దగ్గర నుంచి మళ్ళీ గ్రాఫ్ ఉంది. ఇది ఇన్ఫైనైట్, యారో మార్క్ పైకి పోతూనే ఉంది చూడండి. అంటే మళ్ళీ 3, సారీ ఇది -2 కదా, +2 యూనియన్ 3 నుంచి ఇన్ఫినిటీ వరకు. 3 లేదు, 3 దగ్గర కూడా గ్రాఫ్ లేదు. సర్కిల్ ఉందండి, గ్రాఫ్ లేదు, ఓపెన్ సర్కిల్. సో 3 దాటిన దగ్గర నుంచి గ్రాఫ్ స్టార్ట్. సో డొమైన్ అర్థమైందా?
ఎక్స్ యాక్సిస్ మీద మీరు నడుస్తూ మీకు గ్రాఫ్ కనిపించింది, ఆ డొమైన్లో ఉంది, డొమైన్లో టక్ గ్రాఫ్ కనపడి మాయమైపోయింది. సో మీరు ఎక్కడ నిలబడ్డారు? ఆ వాల్యూ డొమైన్లో లేదు, ఇంకొంచెం ముందుకు నడిచారు, ఇప్పుడు మళ్ళీ గ్రాఫ్ కనపడటం స్టార్ట్ అయింది. సో అంటే ఇది డొమైన్లోకి వచ్చింది. ఇక్కడ నుంచి మీరు ఎంత దూరం నడుచుకుంటూ పోతే మీకు గ్రాఫ్ కనిపిస్తుందో అంత డొమైన్లో ఉన్నట్టు. ఇప్పుడు వై యాక్సిస్ మీద నడవటం స్టార్ట్ చేయండి. సో వాకింగ్ ఆన్ వై యాక్సిస్. సో ఈ ఏరియాలో ఎక్కడ గ్రాఫ్ లేదు, ఎక్కడ గ్రాఫ్ లేదు, -1 దగ్గర నుంచి గ్రాఫ్ స్టార్ట్ అయింది. సో -1 దగ్గర స్టార్ట్ అయింది. రేంజ్కి వచ్చేసరికి -1 నుంచి 1 దగ్గర కూడా ఉంది గ్రాఫ్. -1 నుంచి పైకి వెళ్తున్నారు, గ్రాఫ్ ఉంది, ఇక్కడికి వచ్చారు గ్రాఫ్ ఉంది, ఇక్కడికి వచ్చారు గ్రాఫ్ ఉంది, ఇక్కడికి వచ్చారు గ్రాఫ్ ఉంది, ఇక్కడికి వచ్చారు, రైట్ సైడ్ గ్రాఫ్ ఉంది. ఎటన్నా ఉండండి, 2 పక్కల ఉండొచ్చు, ఒక పక్కన ఉండే, ఎటోకెళ్ళి గ్రాఫ్ ఉండాలి. పైకి వెళ్ళారు, ఇది ఇక్కడ 2 దగ్గరకు వచ్చారు, రైట్ సైడ్ గ్రాఫ్ లేదు, ఓపెన్ సర్కిల్ అక్కడ కూడా గ్రాఫ్ లేదు. సో 2 వరకే మీకు గ్రాఫ్ కనిపించింది, 2 దగ్గర కూడా కనపడలేదు కాబట్టి 2 ఇంక్లూడ్ చేయదు. సరే మళ్ళీ 2 దగ్గర ఆగకుండా ఇంకొంచెం పైకి పోయారు, మీరు ఇక్కడ నిలబడ్డారు, ఇక్కడ నుంచి చూస్తే మీకు గ్రాఫ్ లేదు, ఇదంతా ఎంప్టీ ప్లేస్. 3 దగ్గర కూడా లేదు, 3 దాటిన దగ్గర నుంచి మళ్ళీ గ్రాఫ్ స్టార్ట్ అయింది. యారో మార్క్ ఉంది అంటే పైకి పోయినా కొద్ది ఇక గ్రాఫ్ ఉంటూనే ఉంటుంది. అంటే మళ్ళీ 3 నుంచి ఇన్ఫినిటీ వరకు గ్రాఫ్ మీకు తగులుతూనే ఉంటుంది. సో దట్ ఈస్ రేంజ్. సో గ్రాఫ్ను చూసి డొమైన్ రేంజ్లు ఫైండ్ అవుట్ చేసే పద్ధతి, ఓకేనా? సో వర్టికల్ లైన్ టెస్ట్ చూసాం, ఫంక్షన్లో డొమైన్ రేంజ్లు ఫైండ్ అవుట్ చేయడం చూసాం, గ్రాఫికల్గా చూసాం డొమైన్ రేంజ్లు ఫైండ్ అవుట్ చేయటం. మనం డొమైన్ రేంజ్ని ఫైండ్ అవుట్ చేసే విధానం ఆల్జీబ్రాయికల్గా చూద్దాం. సో ఒక ఫంక్షన్కి డొమైన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రేంజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కొంచెం డీటెయిల్గా చూద్దాం. కొంచెం రైట్, డొమైన్. సపోజ్ f of x ఈక్వల్ టు సే 2x + 3. ఇది ఒక ఫంక్షన్ అండి. ఎఫ్ అనే ఒక ఫంక్షను, అంటే ఇది యాక్చువల్గా ఇది ఏంటంటే మీకు సెట్స్లో కదా మీకు నేను చూపించింది, సెట్స్లోనే పరిచయం చేస్తాను. ఇది డొమైన్ సెట్, ఇది కోడొమైన్ సెట్. ఈ ఎక్స్ ఉంది చూసారా, ఎఫ్లో ఉన్న ఎక్స్ ఉంది చూసారా, ఇది డొమైన్లో ఎలిమెంట్ అన్నట్టు, 2x + 3 కోడొమైన్లో ఎలిమెంట్ అన్నట్టు, రేంజ్లోకి వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ దగ్గర మీరు 1 పెట్టారు అనుకోండి, అప్పుడు ఇది ఎంత అవుతుంది, 2 1s are 2 + 3 5 అవుతుంది. అంటే ఎక్స్ బదులు మీరు 1 రాస్తే అప్పుడు ఇక్కడ 5 అనే నెంబర్కి 1 ఇమేజ్ని ఇస్తుంది అని అర్థం. ఎక్స్ బదులు మీరు 2 పెట్టారు అనుకోండి, 2 2s are 4 + 3 7, అంటే ఇక్కడ మీరు 2 అనే నెంబర్ తీసుకుంటే ఇక్కడ 7 అనే నెంబర్కి ఇమేజ్ ఇస్తుంది. అట్లా మీరు ఎక్స్ బదులు మీరు ఏ నెంబర్ తీసుకున్నా మీకు రైట్ సైడ్ ఇమేజ్ వస్తుందా రాదా, వస్తుందా రాదా మీరు ఆలోచించండి. సరే 0 పెట్టి చూద్దామండి, వస్తుందా, వస్తుంది, 3 వస్తుంది. ఒక నెగిటివ్ నెంబర్ పెట్టండి, వస్తుందండి, 2 × -1 -2 + 3 1. మీరు ఏ నెంబర్ పెట్టినా 0 పెడితే 3, 0 పెడితే ఇక్కడ పెడదాం, 0 పెడితే 3. అలా ఎక్స్ దగ్గర మనం ఏ ఏ నెంబర్లు పెట్టగలుగుతున్నామో అదే డొమైన్. బాగా గుర్తుపెట్టు, ఎక్స్ దగ్గర మనం ఏ ఏ నెంబర్లు పెట్టగలుగుతున్నాము అంటే ఒక రకంగా ఇందాక మనం చూసిన గ్రాఫ్ గురించి మాట్లాడితే ఇందాక మనం నడిచినట్టు అనమాట. అంటే ఎక్స్ ఏ నెంబర్ దగ్గర మనం నిలబడ్డాము అదే ఎక్స్. ఇప్పుడు మీరు -4 దగ్గర నిలబడ్డారు అంటే ఎక్స్ దగ్గర మీరు -4 పెట్టాలి. -4 పెడితే ఎంత అవుతుంది, -8 + 3 అంటే -5. అంటే ఇమేజ్ ఉందా, -5 వచ్చిందంటే అక్కడ గ్రాఫ్ ఉన్నట్టు కదా. ఇప్పుడు ఒక నెంబర్ పెడితే ఆన్సర్ వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, అక్కడ గ్రాఫ్ ఉంటేనే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఏదో గ్రాఫ్ ఉంటేనే కదా, ఇట్లా గ్రాఫ్ ఉందనుకోండి, అప్పుడు -4కి స్ట్రైట్గా -5 ఉంది అని దాని అర్థం. -4కి -5 వచ్చిందంటే అక్కడ గ్రాఫ్ ఉందని అర్థం. అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు, అంటే నేను -4 దగ్గర నిలబడితే నాకు గ్రాఫ్ కనపడ్డట్టే, కాబట్టి -4 డొమైన్లో ఉంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎక్కడ నిలబడండి, ఎక్స్ యాక్సిస్ మీద ఏ నెంబర్ దగ్గర నిలబడండి, అటు ఇన్ఫినిటీ ఇటు ఇన్ఫినిటీ, నెగిటివ్ ఇన్ఫినిటీ పాజిటివ్ ఇన్ఫినిటీ, ఎక్కడ నిలబడ్డా మీకు వాల్యూ వస్తుందా రాదా, వాల్యూ వచ్చిందంటే గ్రాఫ్ ఉన్నట్టే వస్తుంది. సో ఈ క్వశ్చన్కి
ఈ క్వశ్చన్కి ఏ నెంబర్ దగ్గర మీరు నిలబడ్డా మీకు గ్రాఫ్ ఉంటుంది. కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న అందరూ డొమైనే. సో ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ ఏంటి? ఆల్ రియల్ నెంబర్స్. నెక్స్ట్, వై యాక్సిస్ మీద మీరు ఎక్కడ నిలబడ్డా మీకు గ్రాఫ్ కనిపిస్తుంది అంటే రేంజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎస్, ఎక్కడ నిలబడండి, వై యాక్సిస్ మీద మీరు ఎక్కడ నిలబడ్డా మీకు గ్రాఫ్ కనిపిస్తుంది. కాబట్టి వై యాక్సిస్ మొత్తం కవర్ అవుతుంది రేంజ్. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంకా చెప్పి వై అనుకోండి, వై ఈక్వల్ టు 2x + 3. ఇది యాక్చువల్గా 2x - y = -3 రీఅరేంజ్ చేస్తే ఇది ఒక స్ట్రైట్ లైన్ కదండి, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x 0 పెట్టారనుకోండి, y వాల్యూ ఎంత? 3. x వాల్యూ 0 అయితే y వాల్యూ 3, y వాల్యూ సపోజ్ 1 పెట్టారనుకోండి, -2, x వాల్యూ 1, y వాల్యూ 1 పెడితే x వాల్యూ -1, y వాల్యూ x అంటే ఇక్కడెక్కడ వస్తుంది. సో ఇలా ఈ స్ట్రైట్ లైన్ ఇలా వస్తుంది గ్రాఫ్. యాక్చువల్గా చూడండి, యారో మార్క్ పైకి పోదు అంటే మీరు వై యాక్సిస్ మీద ఎంత దూరం అయినా మీకు గ్రాఫ్ ఉంటుంది, వై యాక్సిస్ మీద కిందకి ఎంత దూరం వచ్చినా మీకు గ్రాఫ్ వస్తూనే ఉంటుంది. అలాగే ఎక్స్ యాక్సిస్ మీద ఎంత దూరం అయినా గ్రాఫ్ కూడా తగులుతుంటుంది, ఎక్స్ యాక్సిస్ మీద రైట్ సైడ్ ఎంత దూరం అయినా మీకు గ్రాఫ్ కనిపిస్తుంది. కాబట్టి ఈ గ్రాఫ్కి లేదా ఈ ఫంక్షన్కి డొమైన్ ఆల్ రియల్ నెంబర్స్, రేంజ్ కూడా ఆల్ రియల్ నెంబర్స్. కొంచెం తగ్గిద్దాం, మీకు అర్థం కావాలని అనలైజ్ చేశాను. ఈ వర్క్ కొంచెం తగ్గించాలి అంటే ఒక ఫంక్షన్కి డొమైన్ కనుక్కోవాలన్నా, రేంజ్ కనుక్కోవాలన్నా ఆల్జీబ్రాయికల్గా మెకానిజం చూద్దాం మనం. సో దానికోసం మీకు కొన్ని ఫంక్షన్లను నేను పరిచయం చేస్తాను. ఉదాహరణకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ = ఫర్ ఎగ్జాంపుల్ 1/x - 1 ఉందండి. దీన్ని గ్రాఫ్ గీయటం ఇదంతా గ్రాఫ్ గీసి చేయాలి. యాక్చువల్గా గ్రాఫ్ గీసి చేస్తే మీకు డొమైన్ రేంజ్లు కనుక్కోవడం చాలా ఈజీ అవుతుంది. దీన్ని కూడా గ్రాఫ్ గీయచ్చు. రెసిప్రోకల్ ఫంక్షన్కి మనం గ్రాఫ్ గీసి షిఫ్టింగ్ ఆఫ్ ద గ్రాఫ్స్ నేర్చుకుంటే మీకు అక్కడ ఈజీగా డొమైన్ రేంజ్లు అర్థమైతే. సో బట్ ఆల్జీబ్రాయికల్గా చూద్దాం. చూడండి, ఇప్పుడు ఈ వాల్యూస్లో ఎక్స్ బదులు మీరు ఏ నెంబర్ అయినా పెట్టచ్చా? 0 పెట్టచ్చా? పెట్టండి. 1/0 - 1 అంటే -1 వచ్చింది. 0కి వాల్యూ వచ్చిందా? వచ్చింది. 1 పెట్టండి. 1/1 - 1 1/0 నాట్ డిఫైన్డ్. అంటే 1కి ఆన్సర్ రాలేదు. అంటే దీని అర్థం ఏంటి? ఎక్స్ బదులు మీరు 1 పెడితే అంటే డొమైన్ సెట్లో గనక మీరు పొరపాటున 1 తీసుకున్నారే అనుకోండి, అప్పుడు 1కి కోడొమైన్లో ఇమేజ్ రావట్లేదు, 1కి వాల్యూ రావట్లేదు. అప్పుడు 1కి ఇమేజ్ లేకపోతే 1ని తీసపోయి మీరు ఎవరికి గెలుపుతారు? ఇప్పుడు నేను ఇలా 0 రాశాను, -1 గెలుపుతాను, 0ని -1 గెలుపుతాను. 2 పెడతాను, 2 పెడితే 1 వస్తుంది, 2కి 1ని కలుపుతాను. కాబట్టి ఇప్పుడు నేను డొమైన్లో పొరపాటున 1 తీసుకుంటే 1కి ఇమేజ్ లేదు, 1కి ఇమేజ్ రావట్లేదు, అప్పుడు అది ఫంక్షన్ అవ్వదు. కాబట్టి అది ఫంక్షన్ అవ్వాలంటే మీరేమన్నా అప్పుడు సార్ డొమైన్లోకి 1 తీసుకోకండి సార్, 1 తీసుకుంటే దానికి ఇమేజ్ ఉండదు అంటారు. కాబట్టి డొమైన్లోకి 1 రాకూడదు. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే అండి, ఇది మన బేసిక్ మ్యాథమెటిక్స్లో కాన్సెప్ట్. రేషనల్ ఫంక్షన్స్ అంటాం. ఈ రేషనల్ టర్మ్లో p/q ఫామ్లో q ఎప్పుడు 0 కాకూడదు కదా, 0 అయితే అన్డిఫైన్డ్ కదా. ఈ ఫంక్షన్ ఎప్పుడు అన్డిఫైన్ అవుతుంది? ఇది 0 అయినప్పుడు. ఇది 0 ఎప్పుడు అవుతుంది? x - 1 0 ఎప్పుడు అవుతుంది? x వాల్యూ 1 అయినప్పుడు అవుతుంది. కాబట్టి ఇది 0 కాకూడదు అంటే x 1 కాకూడదు, అంతే కదా కండిషన్. సో డినామినేటర్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అది 0 కాకూడదు. డినామినేటర్ని 0 చేసే వాల్యూస్ మనం డొమైన్లోకి తీసుకోకూడదు. అప్పుడు మనకి రేషన్. ఇప్పుడు ఇంకో ఫంక్షన్ ఇచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ = 1/2x + 3. దీని డొమైన్ కనుక్కోండి అన్న. డొమైన్ కనుక్కోండి అంటే మీరేం చూడాలి? ఓ ఇది డినామినేటర్లో ఉంది. డినామినేటర్ ఎవరి వల్ల 0 అవుతుంది? డినామినేటరు -3/2 వల్ల 0 అవుతుంది. కాబట్టి డినామినేటర్ 0 కాకూడదంటే x -3/2 కాకూడదు. అప్పుడు డొమైన్లోకి మీరు ఏ రియల్ నెంబర్నైనా తీసుకోవచ్చు, -3/2ని మాత్రం తీసుకోకూడదు. ఇలా రాయాలి డొమైన్. మీరు డొమైన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఈజ్ ఆల్ రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ దిస్ వాల్యూ. ఈ వాల్యూని మాత్రం మీరు తీసుకోకూడదు.
తీసుకుంటే ఆ వాల్యూ డొమైన్లో పోతే దానికి ఇమేజ్ ఉండదు, ఇమేజ్ ఉండకపోతే ఫంక్షన్ అవ్వదు. సో ఇట్లా డినామినేటర్. సో ఫస్ట్ది మీరు ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ చూసాం మనం. సో ఫస్ట్ది ఏంటిదండి, P/Q ఫార్ములా. అంటే రేషనల్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు Q 0 కాకుండా చూసుకోవాలి. డొమైన్ కనుక్కోవడానికి ఒక పద్ధతి. ముందు డొమైన్ గురించి మాట్లాడదు, రేంజ్ గురించి. యాక్చువల్గా రేంజ్కి ఓ పద్ధతి పాడు ఉండదు. క్వశ్చన్కి ఒక రకంగా ఉంటుంది. అవి ప్రాక్టీస్ చేయగా మీకు అర్థమైపోతుంది, అలవాటు అయిపోతుంది. మీరు చాలా ఈజీగా చేసేస్తారు. రేంజ్ ఒక్కోసారి మీరు చూసి చెప్పేస్తారు. డొమైన్ అన్నా కొద్దిగా పెనుబడి చేయాల్సి వస్తుంది. రేంజ్ స్టార్టింగ్లో కొద్దిగా కాకరకాయ జ్యూస్ లాగా అనిపించిన ఎండింగ్కి వచ్చేసరికి మీకు చెరుకు రసం లాగా అనిపిస్తుంది. సో బిగినింగ్లో కొంచెం డొమైన్ అనలైజ్ చేద్దాం మనం. సో రేషనల్ ఫంక్షన్స్ ఇస్తే డొమైన్ కనుక్కోవడం చూసాం. ఓకే, మారుద్దాం. ఇంకొన్ని ఇవి తీసేద్దాం. రేషనల్ ఫంక్షన్ కాదు, స్క్వేర్ రూట్ ఫంక్షన్స్ అని చూడండి. f of x is equal to, for example, root of x minus 2. ఒక స్క్వేర్ రూట్లో ఉండే టర్ములో మనం ఏ నెంబర్ పెట్టచ్చా? ఇప్పుడు దీని డొమైన్ కనుక్కోమంటే మీ అందరికీ తెలియాల్సిందంటే ఇది స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్లోకి మీరు ఏ నెంబర్నైనా ఇయ్యచ్చా? ఏ నెంబర్ని ఇచ్చినా స్క్వేర్ రూట్ తీసుకుంటుందా? తీసుకోదు. 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉండే వాల్యూస్నే స్క్వేర్ రూట్ తీసుకుంటుంది. ఆర్ అలౌడ్. 0కి లెఫ్ట్ సైడ్, 0 నుంచి 0 కూడా అలౌడ్ అండి. 0 కూడా అలౌడ్, 0 కూడా తీసుకుంటుంది. 0 నుంచి లెఫ్ట్ సైడ్ ఉండే అంటే నెగిటివ్ నెంబర్స్ స్క్వేర్ రూట్లోకి నో ఎంట్రీ బోర్డ్, నో ఎంట్రీ. వీళ్ళకి ఎంట్రీ లేదు. సో స్క్వేర్ రూట్లో ఒక ఫంక్షన్ ఉంది అంటే ఈ ఎక్స్ ప్లేస్లో మనం ఏ నెంబర్లు పెట్టినా పద్ధతి ఉంటుందా? ఉండకూడదు. అంటే మనం ఏం చూసుకోవాలి? స్క్వేర్ రూట్లో ఒక ఫంక్షన్ ఉంది అంటే ఆ ఫంక్షన్ ఎట్టి పరిస్థితులు, అంటే ఆ x-2 ఎట్టి పరిస్థితుల్లో 0 నుంచి ఇన్ఫినిటీ వాల్యూస్ మధ్యలో వాల్యూ అయి ఉండాలి కదండి. x-2 ఖచ్చితంగా ఈ వాల్యూస్లో ఏదో ఒక వాల్యూ అయి ఉంటేనే అది స్క్వేర్ రూట్ కింద ఉన్నదని అర్థం. గుడికి పోయాడు, వాడు గుడిలో ఉన్నాడంటే అర్థం ఏంటి? వెంకటేశ్వర స్వామి భక్తుడు, శివుడు భక్తుడు అయి ఉంటాడని అర్థం. అంతే. మనం అంతకంటే ఎక్కువ అనలైజ్ చేయకూడదు. వేరే విషయాలు పక్కన పెట్టండి. మామూలు ధార్మిక దృష్టిలో చూస్తే వాడు గుళ్ళో ఉన్నాడు అంటే వాడు భక్తుడు అయ్యాడని అర్థం. స్క్వేర్ రూట్లో ఉందంటే అది 0 to ఇన్ఫినిటీ వాల్యూ అయి ఉంటుంది. కాబట్టి x-2 షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని కూడా రాయచ్చు. ఇలా రాస్తాం లేదా ఇలా రాయచ్చు. x-2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. లీనియర్ ఇన్ఈక్వేషన్ సాల్వింగ్ మీరు చెప్పేటప్పుడు మీకు ఎన్ని మాటలు చెప్పానో గుర్తుందా? ఇక ఆ ఇన్ఈక్వేషన్స్ ఇక అడుగుడుగానే వస్తుంటాయి. చిన్న పిల్ల ఇన్ఈక్వేషన్ వచ్చిందంతే. సో -2 పంపించండి. x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. సో x వాల్యూ ఎలా ఉండాలట? 2 లేదా అంతకంటే ఎక్కువ వాల్యూస్ మీరు పెట్టచ్చు. అంటే ఇప్పుడు f of x is equal to root x-2 కదండి. ఇందులో మీరు 2 పెట్టచ్చు. కొంచెం కిందకి రాద్దాం. సరే, ఇందులో 2 పెట్టచ్చు. 2 పెడితే x బదులు 2 - 2 0. ఓకే, సంతోషమే. ఇక 2 తర్వాత నెంబర్స్ ఏవైనా పెట్టచ్చు. 3 పెట్టచ్చు. 3 - 2 √1 అంటే 1. 4 పెట్టచ్చు. 4 - 2 అంటే √2. సో మనకి అంటే డొమైన్లో మీరు 2 పెట్టారు అనుకోండి, కోడొమైన్లో 0 అనేది రెడీగా వెయిట్ చేస్తుంటుంది. 2ని తీసిపోయి 0 అనే ప్లేట్లో అన్నం తినరా బాబు అని చెప్పచ్చు. 3 తీసుకున్నారు అనుకోండి, డొమైన్లోకి 3 తీసుకోవచ్చు. ఎందుకంటే 3కో ప్లేట్ ఉంది, 1 అనే ప్లేట్ ఉంది. 4 తీసుకోవచ్చు, 4కో ప్లేట్ ఉంది, √2 అనే ప్లేట్ ఉంది. కాబట్టి మీరు ఏ ఎలిమెంట్ తీసుకున్నా మీకు అవతల ఇమేజ్ ఉంటుంది ఖచ్చితంగా. భోజనం ప్లేట్ రెడీగా ఉంటుంది, మీరు ఏదైనా హ్యాపీగా. కానీ 2 కంటే వెనక ఏవి తీసుకున్నా f(1) తీసుకోండి. √1 - 2 √-1. ఇది రియల్ నెంబర్ కాదు. అంటే మీరు పొరపాటున డొమైన్లో మర్చిపోయి 1 అని పిలిచారు. మా ఇంటికి రారా భోజనానికి అని పిలిచారు. మీరు పిలిచారనుకోండి, పాపం వాడికి ప్లేట్ లేదు, తినడానికి ప్లేట్ లేదు, భోజనం ఉండదు. పాపం అవమానించడం కదా పిలిచి అన్నం పెట్టకపోతే. కాబట్టి మీరు పిలకపోవడం బెస్ట్. సో అన్నం పెట్టలేనప్పుడు వాడిని పిలకపోవడం బెస్ట్. కాబట్టి 1ని మీరు తీసుకుంటే ఇది ఫంక్షన్ అవ్వదు. అది పాడైపోయిన ఫంక్షన్. అట్లాంటి ఫంక్షన్ మంచి ఫంక్షన్ కాదు. కాబట్టి పిలిస్తే అన్నం పెట్టండి, లేకపోతే పిలవకండి. 1ని తీసుకోకండి.
సో డొమైన్లోకి ఎవరిని తీసుకోవాలి ఇప్పుడు చెప్పండి, ఈ ఫంక్షన్ యొక్క డొమైన్లోకి ఎవరిని తీసుకోవాలి, 2 to ఇన్ఫినిటీ వాల్యూస్ని తీసుకోవాలి. ఇది డొమైన్. 2 నుంచి ఇక పై వాల్యూస్, 2 నుంచి వెనక వాల్యూస్ ఏవి తీసుకున్నా మీకు ఇమేజ్ ఉండదు. అర్థమైందా? డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఏం చేయాలి, రూట్లో ఉన్న దాన్ని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. రూట్లో ఉన్నది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0కి ఈక్వేట్ చేసి దాన్ని సాల్వ్ చేయాలి. అప్పుడు ఎక్స్ ఎంత వస్తుంది, అదే మీకు డొమైన్ అవుతుంది. ఓకే, ఇంకొకటి చూద్దాం దీంట్లో. సపోజ్ f of x is equal to a root of x square plus 5x plus 6. దీని డొమైన్ ఎంత అని అడుగుతారు. అప్పుడు మనం ఏం చేయాలి, ఇది అంతే కండిషన్. స్క్వేర్ రూట్లో ఉన్నాడు అంటే ఖచ్చితంగా వాడు ఏమై ఉండాలి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఏమై ఉండాలి, ఖచ్చితంగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఈ వాల్యూ 0 ఆర్ 0 కంటే పెద్దదై ఉండాలి. సో దీన్ని సాల్వ్ చేయండి. దిస్ ఈజ్ నన్ అదర్ దాన్ x ప్లస్ 2 ఇంటూ x ప్లస్ 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. లీనియర్ ఈక్వేషన్స్ సాల్వింగ్ అప్పుడు చెప్పాం మనం, దీన్ని కూడా మనం ఒక వీడియోలో సాల్వ్ చేసాం. సో దీని క్రిటికల్ వాల్యూస్ -3 -2 గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు ఏం చెప్పుకున్నాం, ఈ రెండింటి మధ్య ఉండదు ఎక్స్ వాల్యూ, అంటే -3 నుంచి -ఇన్ఫినిటీ వరకు, యూనియన్ -2 నుంచి ఇన్ఫినిటీ వరకు ఎక్స్ వాల్యూ ఈ రేంజ్లోనే ఉంటుంది. అంటే ఈ రేంజ్లో ఉండే వాల్యూస్కే ఇది గ్రేటర్ దాన్ 0 అవుతుంది. అంటే ఈ రేంజ్లో ఉండే వాల్యూస్ అంటే డొమైన్లో మీరు -3 ఆ పైన వాల్యూస్, -2 ఆ తర్వాత వాల్యూస్ మాత్రమే తీసుకుంటే చక్కగా వీళ్ళందరికీ ఇమేజ్ ఉంటుంది. ఈ మధ్యలో వాల్యూస్ తీసుకున్నారనుకోండి, అంటే -2కి -3కి మధ్యలో ఎవరు ఉంటారంటారా, -2.5 ఉండదా, బోల్డ్ ఉంటాయి. తీసుకున్నారనుకోండి, నో ప్లేట్, నో మీల్స్, నో ఇమేజ్, నాట్ ఏ ఫంక్షన్. కాబట్టి వీళ్ళు తీసుకోవద్దు అని దీని అర్థం. అర్థమైందా మీకు? డొమైన్ ఫైండ్ అవుట్ చేయటం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. అయితే ఇందులో చిన్న ట్విస్ట్ ఏంటంటే సపోజ్ f of x is equal to 1/లో 2x plus 3 ఉందనుకోండి రూట్లో. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు మీకు ఇచ్చిన ఫంక్షను ఒక p/q ఫామ్ ఫంక్షన్ అవుతుంది. మీకు ఇప్పుడు రెండోది నేర్పాను కదా, రెండోది కూడా రాదు ఇక్కడ. ఇందాక ఇప్పుడు ఒకటోదేమో p/q ఫామ్ చూసాం, రెండోది ఏం చూసాం ఇప్పుడు ఇందాక, స్క్వేర్ రూట్ ఫంక్షన్స్ చూసాం. సో దీనికేంటి q0 కాకూడదు, దీనికేంటి f of x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలనేది తీసుకొని, దీనికేమో q0 ఈక్వల్ టు 0 తీసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం సొల్యూషన్. దీనికేమో f of x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0కి ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసి సాల్వ్ చేస్తాం. ఒకవేళ ఇలా ఉంటే అంటే స్క్వేర్ రూట్ పోయి డినామినేటర్లో ఉంటే, అప్పుడు రేషనల్ ఫంక్షన్ ప్రకారం డినామినేటర్ 0 కాకూడదు, అండ్ రూట్ ప్రకారం రూట్లో ఉన్నది పాజిటివ్ అవ్వాలంటే 2x plus 3 ఇప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 అని తీసుకోకూడదు మనం ఇప్పుడు. ఎందుకు? 2x plus 3 గ్రేటర్ దాన్ 0 అయితే పర్లేదు కానీ ఈక్వల్ టు 0 కాకూడదు. 2x plus 3 0 అయితే 2x plus 3 ఎక్కడ ఉంది? డినామినేటర్లో ఉంది. డినామినేటర్లో 0 అంటే నాట్ డిఫైన్డ్. కాబట్టి స్క్వేర్ రూట్ డినామినేటర్లో ఉన్నప్పుడు మనం కేవలం గ్రేటర్ దాన్ 0 అనే తీసుకోవాలి సాల్వ్ చేసేటప్పుడు. సో అప్పుడు 2x గ్రేటర్ దాన్ -3, x గ్రేటర్ దాన్ -3/2. సో డొమైన్ ఏమవుతుంది అప్పుడు? డొమైన్ ఈక్వల్ టు -3/2 టు ఇన్ఫినిటీ. -3/2ని ఇన్వాల్వ్ చేయట్లేదు, -3/2 తీసుకోవద్దు, ఎందుకంటే అది తీసుకుంటే 0 అవుతుంది డినామినేటర్, అది నాట్ డిఫైన్ అవుతుంది. కాబట్టి ఇది ఓకే. సో దీంతో మీకు ఫంక్షన్స్కి సంబంధించిన బేసిక్ విషయాలు, కొన్ని డొమైన్ రేంజ్లు చూసాం. మనం కొన్ని రెండే రకాలు చూసాం ఇప్పుడు మనం, రేషనల్ ఇక్కడ పెరుగుతాయి మనకి. ఇక డెప్త్కు పోయిన కొద్ది మాడ్యులస్ ఫంక్షన్లు వస్తే ఏం చేయాలి, గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్లు వస్తే ఏం చేయాలి, ఫ్రాక్షనల్ పార్ట్, లాగరిథంలు, ఎక్స్పోనెన్షియల్, సైన్లు, ఇన్వర్స్ ట్రిగనామెట్రీలు. సో ఇవన్నీ మళ్ళీ మిక్సింగ్లు, లాగరిథంతో ట్రిగనామెట్రీ కాంబినేషన్లు, ఏదో ఆట ఆడుకుంటాం మనం. సో వెళ్దాం, స్లోగా వెళ్దాం, రైట్.
ఇక కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం మనం. ఇక్కడ నుంచి సింగేజ్ బుక్లో ప్రాబ్లమ్స్ ఇవన్నీ, వీటిని సాల్వ్ చేస్తూ మనం చాలా విషయాలు మాట్లాడదాం. కొంచెం కొంచెం మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతున్న కొద్దీ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్, డొమైన్ అండ్ రేంజ్ కనుక్కోవడం. ఇక్కడ మీకు రేంజ్ కనుక్కోవడం కూడా చెప్పేస్తున్నాడు. రేంజ్లో రకరకాల ప్రాసెస్లు ఉన్నాయి. సో అవన్నీ మీకు ఇక్కడ నేను డీటెయిల్గా చెప్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు రూట్ 2x - 3. సో ఫస్ట్ క్వశ్చన్ మీకు అర్థమైతేనే ఉంది. ఇక్కడ స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఇచ్చారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2x - 3. సో ముందు మనం దీన్ని డొమైన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఆలోచిద్దాం. ఇది స్క్వేర్ రూట్లో ఉంది కాబట్టి డొమైన్ చేసేటప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి, ఇందులో ఉన్న 2x - 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో అప్పుడు అది 2x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అవుతుంది, x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3/2. సో దీన్ని డొమైన్ ఫైండ్ అవుట్ చేసేసాం. 3/2 నుండి ఇన్ఫినిటీ వరకు x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3/2, 3/2 నుంచి ఇక పైవన్నీ డొమైన్. ఇక రేంజ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అనాలిసిస్ ఆలోచించుకోండి. చూడండి, ఇక్కడ ఒక్కొక్క ప్రాబ్లంలో మీకు నేను ప్రతి దగ్గర చెప్పే పాయింట్స్ రేంజ్ విషయంలో మాత్రం బాగా కీన్గా అబ్జర్వ్ చేసుకొని నోట్ చేసుకోండి. మీరు ఎక్స్లోకి ఈ వాల్యూస్ పంపుతున్నారు అంటే 3/2 తర్వాత ఉండే 3/2 నుంచి తర్వాత ఉండే వాల్యూస్ అన్ని ఎక్స్లోకి పంపచ్చు అని కదా డొమైన్ అంటే అర్థం. ఇవి కాకుండా బయట నెంబర్ అంటే 3/2 కంటే తక్కువ నెంబర్లు అసలు మీరు పంపడానికి వీల్లేదు. సరే, ఈ వాల్యూస్ని మీరు ఇస్తే మీకు ఆన్సర్స్ వస్తుంటే చూడండి, ఆ వచ్చే ఆన్సర్లు రేంజ్ అవుతాయి. మనం ఇచ్చే ఇన్పుట్ డొమైన్. సింపుల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సే ఎక్స్ ప్లస్ 1 అనుకోండి. మీరు ఎక్స్లోకి ఒక ఇన్పుట్ ఇవ్వండి, 1 పెట్టండి, 2 వస్తుంది ఆన్సర్. ఎక్స్లోకి 2 పెట్టండి, 3 వస్తుంది ఆన్సర్. మీరు ఇచ్చే ఇన్పుట్ డొమైన్ ఎలిమెంట్స్, బయటకు వచ్చే అవుట్పుట్లే రేంజ్ ఎలిమెంట్స్. సో రేంజ్గా ఎవరెవరు రావచ్చు, ఈ వాల్యూస్ని మీరు ఇన్పుట్గా ఇందులోకి ఇస్తారు. 3/2 ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. 3/2 స్టార్ట్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది బాగా ఆలోచించండి. 3/2 పెడితే ఏ వాల్యూ వస్తుంది, 2 క్యాన్సిల్ అయ్యి 3 - 3 0 అవుతుంది. సో రేంజ్లో మొట్టమొదటి వాల్యూ 0 వస్తుంది. ఫస్ట్ 3/2 పెట్టారు, 0 వస్తుంది. ఇక 0 తర్వాత నుంచి ఇన్ఫినిటీ వరకు వస్తాయండి. 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఇక మీరు 3/2 తర్వాత వాల్యూస్ మీరు సబ్స్టిట్యూట్ చేస్తున్న కొద్దీ కొత్త ఆన్సర్ వస్తుంది. ఇక ఇన్ఫినిటీ ప్రతి ఆన్సర్ వస్తుంది. కానీ నెగిటివ్ నెంబర్ రావడానికి ఛాన్స్ లేదు. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. స్క్వేర్ రూట్, దీని గురించి మీకు నేను స్టార్టింగ్ వీడియోస్లో చెప్పాను. నేను స్క్వేర్ రూట్ ఫంక్షన్స్ గుర్తున్నాయా, ఇది ఒక పాజిటివ్ వాల్యూ. యాక్చువల్గా దీన్ని మనం ఏమన్నా ప్రిన్సిపల్ స్క్వేర్ రూట్ అన్నాం. దీంట్లో ఎవరున్నా ఈ వాల్యూ ఎప్పటికీ నెగిటివ్ రాదు. ఇందులోకి మీరు ఏ వాల్యూనైనా పంపించండి. ఒక్కోసారి మనం నెగిటివ్ వాల్యూలు కూడా పంపచ్చు. మీకు చూపిస్తా ఒకటి. సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు రూట్ 2 - x. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్స్ బదులు -2 పెట్టచ్చా? ఇందులో డెఫినెట్గా పెట్టచ్చు. ఎక్స్ -2 పెట్టచ్చు. ఎంత అవుతుంది? 2 - x బదులు మళ్ళీ -2 పెడితే ఆన్సర్ 2 వస్తుంది బయటికి. మీరు నెగిటివ్ నెంబర్ పెట్టచ్చు, పాజిటివ్, అది తీసుకోకపోతే మీరు ఏది ఇవ్వకూడదు. అది తీసుకోవడానికి అవకాశం ఉంటే ఏ నెంబర్ ఇచ్చినా, కానీ ఇది బయటికి ఇవ్వటం మాత్రం పాజిటివ్ నెంబర్లనే బయటికి ఇస్తుంది స్క్వేర్ రూట్ ఫంక్షన్. కాబట్టి రేంజ్ ఎప్పుడూ నెగిటివ్లు అయితే రావు. స్క్వేర్ రూట్ ఫంక్షన్కి రేంజ్లో నెగిటివ్ నెంబర్లు రావు. కాబట్టి 0 నుంచి ఇన్ఫినిటీ వరకు దీని రేంజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1/x - 2 రేషనల్ ఫంక్షన్ ఫామ్లో ఉంది. సో దీని డొమైన్ ఏంటి అన్నట్టు x - 2 0 ఎవరు చేస్తారు? x - 2ని 0, x = 2. అంటే x - 2 0 కాకూడదు అంటే x 2 కాకూడదు. అంటే అప్పుడు డొమైన్లోకి ఎవరు వస్తారు? ఆల్ రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ 2. 2 తప్ప అన్ని రియల్ నెంబర్స్. రేంజ్ ఫైండ్ అవుట్ చేయడం చూద్దాం. దాదాపుగా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, రేషనల్ ఫామ్లో మీకు ఏదైనా ఒక ఫంక్షన్ ఇచ్చి రేంజ్ కనుక్కోమంటే, రేషనల్ ఫామ్లో ఒక ఫంక్షన్ ఇచ్చి దానికి రేంజ్ ఫైండ్ అవుట్ చేయమంటే, మీరు ఆ ఇచ్చిన ఫంక్షన్ని వైకి ఈక్వేట్ చేయండి. వైకి ఈక్వేట్ చూడండి, 1/x - 2 కదా మనం రేంజ్ కనుక్కోవాల్సింది, ఇదే కదా. దీన్ని వైకి ఈక్వేట్ చేయండి.
దీన్ని సాల్వ్ చేయండి. ఎక్స్ మైనస్ 2 ఎంత అవుతుంది? 1/y అవుతుంది. ఎక్స్ ఎంత అవుతుంది? 1/y ప్లస్ 2 అవుతుంది. అంటే నథింగ్ బట్ 1 ప్లస్ 2y/y. మీరు అర్థం చేసుకోవాలి, ఈ y ఏంటది అంటే కోడొమైన్లో ఎలిమెంట్ అనమాట. ఎక్స్ డొమైన్లో ఎలిమెంట్, y కోడొమైన్లో ఎలిమెంట్. ఇప్పుడు చూడండి, y వాల్యూ ఏ వాల్యూ అయితే ఎక్స్ డిఫైన్ కాదు. ఇక్కడ y బదులు మనం ఏం పెడితే ఎక్స్ డిఫైన్ అవ్వదు. y బదులు 1 పెడితే ఎక్స్ డిఫైన్ అవుతుంది. y బదులు 2 పెడితే ఎక్స్ డిఫైన్ అవుతుంది. y బదులు 0 పెడితే ఎక్స్ డిఫైన్ అవుతుంది. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి, ఇప్పుడు y బదులు నేను 1 పెట్టాను అనుకోండి, సపోజ్ y బదులు 1 పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఇది ఎంత అవుతుంది చెప్పండి? 1 పెడితే 2 అవుతుంది. 2 + 1 3, 3/1. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. అంటే y వాల్యూ 1 అయితే ఈ yకి ఇమేజ్ని ఇవ్వటానికి, అంటే y అనేది ఒక ప్లేట్ అన్నం, ఈ y 1 అయినప్పుడు 1 అనే ప్లేట్లో అన్నం తినడానికి ఎక్స్లో ఎవరున్నారు? 3 అనే వాడికి ఈ ప్లేట్ రిజర్వేషన్ చేశారు. సీట్ కనుక రిజర్వేషన్ స్టిక్కర్ వేసినట్టు మీ పేరుతో ఈ ప్లేట్ కూడా 3 అనేవాడి పేరు మీద రిజర్వేషన్ ఉంది. అంటే 3 అనేవాడు వచ్చి ఈ ప్లేట్ని తింటాడు. y వాల్యూ 2 అయితే, y వాల్యూ 2 అయితే అప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది? 2 2s are 4 + 1 5/2. అంటే y వాల్యూ 2గా ఉంటే xలో 5/2 అనేవాడు వచ్చి దీన్ని తింటాడు. y వాల్యూ 0 అయితే, y వాల్యూ 0 అయితే అప్పుడు y వాల్యూ 0 అయితే x నాట్ డిఫైన్డ్ కదండి. x నాట్ డిఫైన్డ్ అంటే అర్థం ఏంటి? ఈ 0కి ఇమేజ్ని ఇవ్వటానికి ఎక్స్లో ఎవరూ లేరు. అంటే 0 అనే ప్లేటు తినటానికి రెడీగా ఉంది, కానీ తినటానికి ఎవరూ లేరు. అప్పుడు అది రేంజ్లోకి రాదు కదా. మీరు బాగా ఆలోచించండి, రేంజ్లోకి ఎవరు వస్తారని చెప్పి మీకు స్టార్టింగ్లో నేను ఇప్పుడు ఇలా ఉందనుకోండి, 1 2 3 4 ABC ఉందనుకోండి, 1ని ఏకి మ్యాప్ చేశారు, 2ని బి, 3ని బికి మ్యాప్ చేశారు, 4ని ఏకి మ్యాప్ చేశారు. ఇప్పుడు ఇందులో కోడొమైన్ ఏది? ఇందులో ఉన్న వాళ్ళందరూ కోడొమైనే, కానీ మన కోడొమైన్తో పెద్ద పని ఉండదు. రేంజ్ ఎవరు? ఏబీలే రేంజ్కి వస్తారు. సి ఎందుకు రాదు రేంజ్లోకి? సికి ఎవరు ఇమేజ్ని ఇవ్వలేదు. ఇప్పుడు 0 రేంజ్లోకి వస్తుందా? రాదు. ఎందుకు రాదు? 0కి ఇమేజ్ ఇవ్వడానికి ఎవరు రావట్లేదు. y వాల్యూ 0 అయితే x డిఫైన్ అవ్వట్లేదు. కాబట్టి y వాల్యూ 0 అయితే అది రేంజ్లోకి రాదు. కాబట్టి ఇప్పుడు రేంజ్లోకి ఎవరు వస్తారు చెప్పండి? y 0 తప్ప మిగిలిన అన్ని రేంజ్లోకి వస్తాయి. 0 తీసుకో, y బదులు మీరు ఏది తీసుకోకూడదు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. y బదులు మీరు ఏం తీసుకోవచ్చు అవన్నీ రేంజ్. y బదులు ఏం తీసుకోవచ్చు? కాబట్టి ఇప్పుడు మీరు y బదులు ఏం తీసుకోవచ్చు? ఆల్ రియల్ నెంబర్ ఎక్సెప్ట్ 0. దిస్ ఈస్ రేంజ్. ఓకేనా? మనకి ఒక రేషనల్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు అది p/q ఫామ్లో ఉన్న ఫంక్షన్కి రేంజ్ కనుక్కోవాలంటే f(x)ని, అంటే ఇచ్చిన ఫంక్షన్ y అనుకోవాలి. ఆ y యొక్క డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే yకి పాసిబుల్ అయ్యే వాల్యూస్ ఏంటి? y వాల్యూస్ ఏ వాల్యూస్ అయితే x డిఫైన్ అవుతుంది. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆ y వాల్యూస్ ఏ ఉన్నాయో అదే రేంజ్ అవుతుంది. రైట్, ఇంకా ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. f(x) = x² + 3. ఇక్కడ రాద్దాం. f(x) = x² + 3. దీని డొమైన్ చూడండి, ఆల్ రియల్ నెంబర్స్. ఇక మీరు కొన్ని చూడటంతో పట్టేసేయాలి ఇక నుంచి. డొమైన్ అంటే మనం ఇవ్వటానికి అవకాశం ఉన్నది, అది తీసుకోవడానికి ఇష్టపడేది. x² + 3 అది రేషనల్ ఫాము కాదు. డినామినేటర్లు ఉంటే ప్రాబ్లం, అది 0 అవుతుందేమో అని భయం. రూట్లో ఉంటే భయం, నెగిటివ్ అవుతుందేమో అని భయం. అది రూట్లో లేదు, డినామినేటర్ లేదు, కాబట్టి అది ఏది పడితే తీసుకోండి, మీరు ఏది ఇచ్చినా తీసుకోండి. కాబట్టి డొమైన్ ఈజ్ ఆల్ రియల్ నెంబర్స్, ఫిక్స్. దీనికి రేంజ్ ఫైండ్ అవుట్ చేయడం చూడండి. దీనికి రేంజ్ ఫైండ్ అవుట్ చేయడం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందుకని మీతో అన్నా నేను, వెరైటీస్ ఆఫ్ రేంజ్ ఫైండ్ అవుట్ చేసే మెకానిజమ్స్ ఉంటాయి. అలవాటు చేయగా ఇప్పుడు దీనికి చూడగానే రేంజ్ చెప్పచ్చు మీరు. ఇప్పుడు చెప్పచ్చు, ఇప్పుడు మీరు చెప్తారో లేదా కానీ ఒక స్టేజ్కి వచ్చాక ఈజీగా మీరు రేంజ్ చెప్పేస్తారు. డొమైన్ కన్నా వర్క్ చేయాల్సి వస్తుంది. సో x² + 3కి రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు ఇందులోని x² మనం అనలైజ్ చేయాలి. సో చూడండి, x² వాల్యూ ఎప్పుడు ≥ 0నే. ఇన్ఈక్వాలిటీ సాల్వింగ్ అప్పుడు మనం మాట్లాడుకున్న రేంజ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇన్ఈక్వాలిటీ సాల్వింగ్ చాలా హెల్ప్ అవుతాయి.
ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎప్పుడు గ్రేటర్ దాన్ జీరోనే కదా, స్క్వేర్ కదా, ఇది నెగిటివ్ అయినా పాజిటివ్ అవుతుంది, పాజిటివ్ అయినా పాజిటివ్ అవుతుంది, ఏదైనా పాజిటివ్ అవుతుంది, జీరో అయితే జీరో అవుతుంది. ఈ ఈక్వేషన్కి బోత్ సైడ్స్ +3 యాడ్ చేయండి, ఇది తప్పించాలన్నమాట మనం. సో ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరోకి +3ని యాడ్ చేద్దాం. అంటే ఎక్స్ స్క్వేర్ +3 వాల్యూ గ్రేటర్ దాన్ 3 అని అర్థం. ఎక్స్ స్క్వేర్ +3 అంటే ఎవరండి, మనకి ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 3 లేదా 3 కంటే పెద్దగా ఉంటుంది. మీరు ఏ వాల్యూస్ అని అందులో సబ్స్టిట్యూట్ చేస్తూ ఉండండి, 0 పెట్టండి, ఆన్సర్ 3. మినిమం వాల్యూ 3 అండి, మినిమం వాల్యూ 3. ఇక నువ్వు నెగిటివ్ నెంబర్లు పెట్టినా పాజిటివ్ నెంబర్లు పెట్టినా 3 కంటే పెద్ద వాల్యూస్ వస్తుంటాయి. సో 3 to ఇన్ఫినిటీ. సో దీని రేంజ్ 3 to ఇన్ఫినిటీ. అర్థమైతే అనాలిసిస్ అర్థమైతే మీ కాన్ఫిడెన్స్ అలా అలా పెరుగుతూ ఉంటుంది, హ్యాపీగా ఉండండి. అర్థం కాకపోయినా మీరు లైటెస్ట్ ఆఫ్ ద లైట్ తీసుకోండి, ఎందుకంటే మనం కొన్ని వందల ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. చేయగా మీకు ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది, నన్ను నమ్మండి. వెరీ ఈజీగా మీరు సాల్వ్ చేస్తారు, ప్రశాంతంగా కూల్గా ముందుకు వెళ్ళండి. నెక్స్ట్ చూద్దాం. ఇందాక క్వశ్చన్లో ఇందాక ఒకటి మిగిలింది, 1/x² + 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/x² + 2. ఇక్కడ కూడా సేమ్ డొమైన్ విషయంలో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇప్పుడు డినామినేటర్లో ఉంది. ఇప్పుడు ఇది రేషనల్ p/q ఫామ్లో ఉంది. p/q ఫామ్లో ఉంటే మనం ఏం చేయాలంటే డినామినేటర్ 0 ఎప్పుడు అవుతుందో చూసుకోవాలి. కానీ డినామినేటర్ ఎప్పుడూ 0 కాదు. ఇది x² + 2. x² ఈజ్ ఆల్వేస్ ఏ పాజిటివ్ నెంబర్ లేదా నాన్ నెగిటివ్ నెంబర్. 0 కూడా అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. x² ఈజ్ నెవర్ బి నెగిటివ్, 0 ఆర్ పాజిటివ్. 2 ఈజ్ పాజిటివ్. సో పాజిటివ్ నెంబర్ ప్లస్ పాజిటివ్ నెంబర్ నెవర్ బి 0 కదండి. డినామినేటర్ అసలు ఏ వాల్యూస్కి 0 అవ్వదు. మీరు x బదులు ఏది పెట్టినా 0 అవ్వదు. కాబట్టి ఎక్స్లోకి మీరు ఏ నెంబర్ అయినా నిర్భయంగా ఇచ్చుకోవచ్చు, 0 అవుతుందన్న భయం మీకు లేనే లేదు. కాబట్టి ఇక్కడ కూడా డొమైన్ ఈజ్ ఆల్ రియల్ నెంబర్స్. ఇక రేంజ్కి వచ్చేటప్పుడు చెప్పాను కదా, p/q ఫామ్లో ఉన్నప్పుడు రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే 1/x² + 2. దీన్ని మీరు y అనుకోండి, రైట్. సో అప్పుడు x² + 2 ఎంత అవుతుంది, 1/y అవుతుంది, రైట్. అప్పుడు x² ఎంత అవుతుంది, 1/y - 2 అవుతుంది. అంటే 1 - 2y/y కదా, ఇది x². ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, y వాల్యూ ఏ వాల్యూస్ పెడితే x డిఫైన్ అవ్వదో మనం అది ఫైండ్ అవుట్ చేయాలి. మీరు గమనించండి, ఇక్కడ x² డిఫైన్ అవ్వాలి, x కాదు, x² డిఫైన్ అవ్వాలి. దీన్ని ఎలా ఆలోచిస్తారంటే సింపుల్గా, అంత పెద్ద హార్డ్గా తీసుకోకుండా సింపుల్గా ఆలోచించండి. x² ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంతే కదా, ఇందాకనే మనం మాట్లాడుకుంది. సో x² అంటే ఎవరు, నథింగ్ బట్ 1 - 2y/y కదా, షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఖతం అయిపోయింది, సాల్వ్ చేద్దాం. y టర్మ్ నెగిటివ్లో ఉన్నప్పుడు y టర్మ్ ముందు ఉండాలి కదా. సో 2y - 1 అని రాద్దాం. 2y - 1/y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇన్ ఈక్వేషన్ సాల్వింగ్లో అప్పుడు అన్నీ ఇవి మాట్లాడుకుంది, అందుకే అడుగడుగునా మనకి హెల్ప్ అవుతాయి. తిప్పి రాసినందుకు గ్రేటర్ దాన్ లెస్ దాన్ అవ్వాలి. లెస్ దాన్ ఉన్నప్పుడు ఇన్ఈక్వాలిటీ ఎట్లా సాల్వ్ చేస్తాం, వేవీ కర్వ్ మెథడ్. y క్రిటికల్ వాల్యూస్ చెప్పండి. y ఇది 0, ఇది 1/2, పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి నెగిటివ్ రీజియన్ తీసుకోవాలి. y 0 మాత్రం కాకూడదు కదండి, డినామినేటర్లో ఉంది కాబట్టి y 0 కాకూడదు. y దగ్గర మాత్రం ఓపెన్ సర్కిల్ 2 వరకు. అంటే సో ఏ వాల్యూస్ ఇప్పుడు y యాక్సెప్ట్ చేస్తుంది, 0 నుంచి 1/2. 1/2 తీసుకోవచ్చు, 0ని మాత్రం తీసుకోకూడదు, ఎందుకంటే y డినామినేటర్లో ఉంది కాబట్టి 0 నాట్ అలౌడ్. సో y వాల్యూస్ ఈ వాల్యూస్ అయితేనే x² డిఫైన్ అవుతుంది. మీకు అర్థం కావాలంటే y వాల్యూ ఇది కాకుండా ఒకటి తీసుకుందాం, y వాల్యూ 1 తీసుకుందాం. ఇందులో లేనిది ఒక నెంబర్ చెప్పండి, 1 లేదుగా ఇందులో, ఆ 1 పెట్టండి. x² = 1 - 2 × 1/1. 1 - 2 1s are 2/1. 1 - 2 అంటే -1. x² వాల్యూ ఎంత అయింది, -1. ఎట్లా అవుతుంది x² -1? x² నెగిటివ్ ఎట్లా అవుతుంది? కాబట్టి
ఈ రేంజ్లో వాల్యూస్ పెడితేనే y దగ్గర x² డిఫైన్ అవుతుంది. కాబట్టి yకి అలౌడ్ వాల్యూసే ఈ ఫంక్షన్ యొక్క రేంజ్. y వాల్యూస్ ఏవేవి తీసుకొచ్చు అదే రేంజ్ అని చెప్పాను కదా. సో ఈ ఫంక్షన్ యొక్క రేంజ్ ఈస్ 0 to 1/2. ఓకే, నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ చూద్దాం. ఆబ్జెక్టివ్స్ కదా, డిస్క్రిప్టివ్ సాల్వ్ చేద్దాం ఇంకొన్ని క్వశ్చన్స్. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఈ 3 క్వశ్చన్స్కి డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలట. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, f(x) = 1/√x-2. ఇక్కడ స్క్వేర్ రూట్ ఫంక్షన్ డినామినేటర్లో ఉంది కాబట్టి x-2 పాజిటివ్ అవ్వాలి. స్క్వేర్ రూట్లో ఉంది కాబట్టి 0 కాకూడదు, డినామినేటర్లో ఉంది కాబట్టి. సో x > 2, క్లియర్గా డొమైన్ ఈస్ 2 అబోవ్, అంటే 2 to infinity. 2 ఇంక్లూడ్ చేయకూడదు కాబట్టి 2 to infinity is the domain. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇది నాకు తెలిసి ఇది x² - x మిస్టేక్ పడింది. f(x) = 1/(x³ - x). చూడండి, డినామినేటర్లో ఉంది, స్క్వేర్ రూట్ ఏం లేదు కాబట్టి మనం డినామినేటర్ 0 కాకూడదు, p/q ఫామ్లో ఉంది. దీని డొమైన్ అంటే x వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఈ వాల్యూ 0 కాకుండా ఉండేవి మనం చూస్ చేసుకోవాలంటే x³ - x ఎప్పుడు 0 అవుతుందో చూద్దాం ఫస్ట్. అసలు దీన్ని 0 చేసేది ఎవరు? సో ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. x కామన్ తీస్తే x² - 1 = 0, x ఇంటూ x - 1 ఇంటూ x + 1 = 0. సో ప్రొడక్ట్ 0 అయిందంటే ఆన్సర్ ఏంటి ఇప్పుడు? 0 - 1 1. వీటి సొల్యూషన్స్ x0, x - 1 0, x + 1 0, అన్ని 0లు అయిపోతాయి కాబట్టి సో ఈ 3 నెంబర్స్కి డినామినేటర్ 0 అవుతుంది. అంటే డినామినేటర్ 0 కాకూడదంటే x ఈ 3 నెంబర్లు కాకూడదు. కాబట్టి అప్పుడు డొమైన్ ఏమైపోవాలి? ఆల్ రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ దీస్ 3 నెంబర్స్. 0 ఆర్డర్లో రాద్దాం, -1 0 1. అండ్ థర్డ్ వన్ చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి, ఈ f(x) క్యూబ్డ్ రూట్ ఫంక్షన్ మనకి ఇచ్చింది. స్క్వేర్ రూట్ ఫంక్షన్ గురించి మనం మాట్లాడుకున్నాం. స్క్వేర్ రూట్లో నెగిటివ్ నెంబర్లు పోకూడదు, అంటే స్క్వేర్ రూట్ అండర్ రూట్లో నెగిటివ్ నెంబర్ ఉండకూడదు. నెగిటివ్ నెంబర్కి స్క్వేర్ రూట్ డిఫైన్ కాకూడదు. క్యూబ్ రూట్కి ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ -1 రియల్ నెంబర్ కాదు, కానీ క్యూబ్డ్ రూట్ ఆఫ్ -1 రియల్ నెంబరే. ఇది డిఫైన్డే, ఇది డిఫైన్డ్ కాదు. కాబట్టి క్యూబ్డ్ రూట్ ఉన్నప్పుడు ఆ లోపల ఉన్న ఫంక్షన్ గురించి మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఏ వాల్యూ ఇస్తే ఏం జరుగుతుందో ఏం టెన్షన్ లేదు, ఆల్ వాల్యూస్ అది తీసుకుంటుంది. కాబట్టి డొమైన్ = ఆల్ రియల్ నెంబర్స్ కదా. ఒకవేళ ఇది డినామినేటర్లో ఉందనుకోండి, 0 కాకుండా ఉంటే చాలు. 0 అయ్యే వాల్యూస్ ఏంటో చూసుకోండి అంతే. ఏ వాల్యూస్ 0 అవుతుందో ఆ వాల్యూస్ మాత్రం డొమైన్లోకి తీసుకోకూడదు. అందుకని క్యూబ్డ్ రూట్ వల్ల మనకి ఏ ప్రాబ్లం లేదు, ఏ వాల్యూస్ అయినా క్యూబ్డ్ రూట్ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇది ఈ 3 ప్రాబ్లమ్స్. నెక్స్ట్ రేంజ్ మీద క్వశ్చన్స్, ఈ 3 ప్యూర్గా 4. ఈ 4 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. రేంజ్ మీద క్వశ్చన్స్. ఫస్ట్ f(x) = 5 - 7x. రైట్. సో మనం దీన్ని ఏమనుకుందాం? y అనుకుందాం. మీరు చెప్పాను కదా, మీరు కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే మీరు ఏం చేయకుండా దీనికి ఆన్సర్ రాసేయచ్చు. దీని రేంజ్ ఆల్ రియల్ నెంబర్స్. ఎందుకంటే 5 - 7xలో x మీరు ఏ నెంబర్ అయినా పెట్టచ్చు కదండి. దీని డొమైన్ ఆలోచించండి ఒకసారి. ఎక్స్కి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇది డినామినేటర్ 0 కాకూడదు, స్క్వేర్ రూట్లో ఉంది, నెగిటివ్ కాకూడదు, ఏం కండిషన్స్ ఉన్నాయా? లేవు. ఎక్స్ ఏ వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. కొన్ని బయటకు వచ్చేవి ఏమైనా పాజిటివ్ వస్తాయని కండిషన్ ఏమైనా ఉందా? లేదు. కాబట్టి దీని రేంజ్ ఆల్ రియల్ నెంబర్స్. ఆల్ రియల్ నెంబర్స్. కొంచెం కామన్ సెన్స్తో మీరు అనలైజ్ చేసుకోండి. ఒకటి లేదా రెండవ పద్ధతి, దీన్ని y అనుకుంటే అండి, y = 5 - 7x ఇది. అంటే 7x + y = 5 ఇది. ఇది ఒక స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ మీకు నేను చెప్పాను, గ్రాఫికల్గా అనలైజ్ చేసుకోవచ్చు అని చెప్పాను మీకు. x0 అయితే y 5, y0 అయితే
ఎక్స్ 5/7. 5/7 అంటే సుమారుగా ఏదో 1 కంటే లోపలే ఉంటుంది. అంటే స్ట్రైట్ లైన్ ఇలా ఉంటుంది. ఇటు ఇన్ఫినిటీకి పోతూనే ఉంటుంది, ఇటు ఇన్ఫినిటీ. అంటే మీరు వై యాక్సిస్ మీద మీరు పైకి ఎంత దూరం పోతున్నా మీకు గ్రాఫ్ కనిపిస్తుంది, కిందకి ఎంత దూరం వస్తున్నా మీకు గ్రాఫ్ కనిపిస్తుంది. లాజిక్ అర్థమైందా? మీరు వై యాక్సిస్ మీద మీరు పైనుంచి పైకి ఎక్కుతున్నారు వై యాక్సిస్కి, మీకు గ్రాఫ్ ఎదురుగా ఉంటుంది. అయితే ఎదురుగా ఉంటుంది, లేకపోతే వెనక్కి ఉంటుంది, ఏదో దిక్కైతే ఉంటుంది. మీరు పైకి లేదా కిందకి దిగుతున్నారు వై యాక్సిస్, ముందు చూసినా వెనక్కి చూసినా ఏదో వైపు అయితే గ్రాఫ్ ఉంటుంది. మీరు వై యాక్సిస్ ఎంత పైకి ఎక్కుకుంటూ పోండి, మీకు ఎదురుంగో వెనకో గ్రాఫ్ ఉంటుంది. ఎంత కిందకి దిగుకుంటూ పోండి, ఎదురుంగో వెనకో గ్రాఫ్ ఉంటుంది. కాబట్టి గ్రాఫికల్గా కూడా మనం అనలైజ్ చేయొచ్చు. ఇంకొక పద్ధతి చూద్దాం. 5 - 7x = y అనుకోండి. ఎక్స్ని సాల్వ్ చేద్దాం. ఎక్స్ = ఎంత అవుతుంది? 5 - y/7 అవుతుంది. ఓకే, y -7x అటు y ఇటు వచ్చింది అనుకోండి, 7 మొత్తానికి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, y వాల్యూ ఏం పెట్టినా ఎక్స్ డిఫైన్ అవుతుందా లేదా? అంటే y వాల్యూ ఈ నెంబర్ పెడితే ఎక్స్ డిఫైన్ కాదండి, నాట్ డిఫైన్ అవుతుందండి అనేవి ఏమైనా ఉన్నాయా? ఇంతకుముందు ప్రాబ్లంలో మనకు అట్లాంటి సమస్య వచ్చింది. ఒక దగ్గర ఎక్కడ వచ్చింది అది? ఇక్కడ వచ్చిందా? రైట్, ఇక్కడ వచ్చింది చూడండి. x² > 0. సో y 0 కాకూడదు. ఇక్కడ మనం y ఎందుకు 0 తీసుకోలేదు? y 0 అయితే x² డిఫైన్ కాదు. ఇంకెక్కడ కూడా వచ్చింది కదా ఇది, ఇక్కడ ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. y 0 అయితే x డిఫైన్డ్ కాదు. అట్లా అక్కడ మనం y కొన్ని తీసుకోవచ్చు, కొన్ని తీసుకోకూడదు. ఇక్కడ చూడండి, y దగ్గర ఏ నెంబర్ తీసుకున్నా x డిఫైన్ అవుతుంది. ఆల్ వాల్యూస్ ఆఫ్ వైలో మీరు ఏ నెంబర్ పెట్టండి, వైలో 1 పెట్టండి, ఇక్కడ ఒకడు ఉంటాడు, y 1 పెడితే ఎంత అవుతుంది? 5 - 1 4/7 అనే వాడు ఉంటాడు, మ్యాపింగ్ ఇస్తాడు. వైలో మీరు ఏ నెంబర్ పెట్టినా ఇక్కడ ఒకడు ఉంటాడు, మ్యాపింగ్ ఇస్తాడు. కాబట్టి y తీసుకునే వాల్యూసే రేంజ్ అన్నాను కదా నేను. y ఏమేమి వాల్యూస్ తీసుకుంటుంది అదే రేంజ్. కాబట్టి ఇక్కడ రేంజ్ ఏమైపోయింది? ఆల్ రియల్ నెంబర్స్. సో ఎలా అనలైజ్ చేసినా కూడా గ్రాఫికల్గా అనలైజ్ చేయండి. అసలు ఏది పెన్ను పెట్టుకోకుండా కామన్ సెన్స్తో ఆలోచించండి. 5 - 7x స్ట్రైట్ లైన్, ఒక లీనియర్ ఫంక్షన్. లీనియర్ ఫంక్షన్ కనపడదంటే కథ అట్లా. సో రేంజ్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ బి క్వశ్చన్ బి ఇక్కడ రాస్తాను. 5 - x². f of x = 5 - x². సో దీన్ని కూడా మనం అనలైజ్ చేసాం ఆల్రెడీ. x² గురించి మీకు నేను చెప్పాను. x² > or = 0. x² ఎప్పుడు కూడా 0 కంటే పెద్దది లేదా ఈక్వల్ ఉంటుంది. ఇప్పుడు నేను నెగిటివ్ నెంబర్తో మల్టిప్లై చేస్తాను. నాకు మైనస్ ఈ 5 - x² తెప్పించాలి ఇప్పుడు మనం. సో బోత్ సైడ్స్ మైనస్తో మల్టిప్లై చేస్తాను. అప్పుడు ఇది -x² అవుతుంది. నెగిటివ్తో మల్టిప్లై చేస్తే > or > అవుతుంది. 0ని నెగిటివ్తో మల్టిప్లై చేసినా 0నే. నెక్స్ట్ బోత్ సైడ్స్ 5 యాడ్ చేస్తాను, +5 + 5. అప్పుడు ఫైనల్గా 5 - x² > or 5. అంటే 5 - x² is none other than ఎవరండి? f of x. f of x is <= 5. అంటే రేంజ్ ఎంత అయిందట, ఎంత వస్తుందట? రేంజ్ వాల్యూ మ్యాక్సిమం 5. అంటే 5 లేదా అంతకంటే తక్కువ ఎంత వస్తుంది. -∞ to 5 రేంజ్. దీనికి కూడా గ్రాఫికల్ అనాలిసిస్ ఉందండి. ఇది పారాబోలాని రిప్రజెంట్ చేస్తుంది. ఇది పారాబోలాని రిప్రజెంట్. -x² ఉందంటే ఇన్వర్టెడ్ పారాబోలా వస్తుంది. ఇన్వర్టెడ్ పారాబోలా చూడండి. f of x = 5 - x² కనుక మీరు గ్రాఫ్ గీసారనుకోండి, x 0 అయితే y 0 అవ్వదు. సో x 0 సబ్స్టిట్యూట్ చేయండి. x 0కి y ఎంత అవుతుంది? 5 అవుతుంది. x 0 దగ్గర y 5. ఇక్కడ సుమారుగా ఇలాంటి పారాబోలా ఏదో వస్తుంది. అంటే ఈ y యాక్సిస్ మీద పారాబోలా కిందకి ఇన్ఫినిట్గా కిందకి పోతుంటుంది. x² కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంటే పారాబోలా కిందకి తిరుగుతుంది. x² కోఎఫిషియంట్ పైకి ఉంటే, x² కోఎఫిషియంట్ పాజిటివ్ ఉంటే పారాబోలా ఇలా పైకి వస్తుంది. సో ఇప్పుడు నెగిటివ్ కాబట్టి ఇన్వర్టెడ్ పారాబోలా. చూడండి మీరు ఈ y యాక్సిస్ మీద మీరు ఎక్కడండి గ్రాఫ్ ఇన్ఫినిట్ కింద, ఎక్కడ ఇన్ఫినిట్గా కింద పోతుంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి, y యాక్సిస్ మీద మీరు పైకి ఎక్కుతున్నారు, ఎక్కడ దాకా? 5 వరకు మీకు గ్రాఫ్ కనిపిస్తుంది. 5 వరకు కనిపిస్తుంది.
5 తర్వాత పైకి పోండి, ఇటు గ్రాఫ్ లేదు అటు గ్రాఫ్ లేదు. 5 నుంచి కిందకి మీరు ఎంత కిందకి పోయినా గ్రాఫ్ మీతో పాటు రెండు పక్కలా వస్తుంటుంది, పారాబోలా కదా. కాబట్టి దీని రేంజ్ -∞ to 5. గ్రాఫికల్గా అనాలిసిస్ చేయొచ్చు రేంజ్ కనుక్కోవాలంటే. గ్రాఫ్స్ మీద కమాండ్ ఉంటే చాలు. చేద్దాం, ఇది బిగినింగే, గ్రాఫ్స్తోనే వర్క్ చేసే సెషన్స్ ఉన్నాయి, మనం అక్కడ ఇంకా పర్ఫెక్ట్ చేద్దాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సి ఏంటి? x² + 1. సో f(x) = x² + 1. సో దీన్ని కూడా ఇది రేషనల్ ఫంక్షన్ కదా, మనం ఈక్వల్ టు y తీసుకుందాం. అప్పుడు x² = yx² + y. x² - yx² = y. x² కామన్ తీయండి, 1 - y = y. సో x² = y - 1 - y. x² = y/1 - y. సో ఇది మీకు ఆల్రెడీ చెప్పాను నేను, x² ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కదండి మనం తీసుకునేది. x² ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఇక్కడ రాస్తాను నేను. x² ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని మనకు తెలుసు. దట్ ఇంప్లైస్ y/1 - y కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో డినామినేటర్ని y ఫస్ట్ ఉండాలి కాబట్టి y/y - 1 రాసినందుకు ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో నెంబర్ లైన్ మీద మీరు ఆలోచిస్తే y క్రిటికల్ వాల్యూ 0, దీనిది 1, పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్. y 1 కాకూడదండి, ఇక్కడ y 1 అయితే డినామినేటర్ 0 అవుతుంది కాబట్టి y 1 కాకూడదు, y 0 అవ్వచ్చు, 0 అని తప్పలేదు. కాబట్టి లెస్ దాన్ అంటే నెగిటివ్ రీజన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 0 నుంచి 1 వరకు. 0 ఇంక్లూడెడ్ కదా, 0 నుంచి 1 వరకు. 0 నుంచి 1 వరకు. ఇది y వాల్యూ అంటే నథింగ్ బట్ రేంజ్. సో రేంజ్ ఫైండ్ అవుట్ చేసే విధానం చూడండి. x² టర్మ్స్లో వచ్చినప్పుడు x² > 0 తీసుకుంటే ఆ ఫ్రాక్షన్ మనం ఈక్వేషన్ సాల్వింగ్ అప్పుడు నేర్చుకున్న వేవీ కర్వ్ మెథడ్. ఇది అక్కడ ఆల్రెడీ నేర్చుకున్నాను, ఇదంతా బైపాస్ వెళ్ళిపోతున్నా. స్టార్టింగ్ వీడియోల నుంచి చూడమని మీకు పదే చెప్పేది అదే. సో y ఈ వాల్యూస్లో ఉంటేనే x² డిఫైన్ అవుతుంది, x² డిఫైన్ అవుతుంది కాబట్టి ఇది రేంజ్. నెక్స్ట్ x² - x - 6/x - 3 అట. x² - x - 6/x - 3. చలో చూడండి, ఇలాంటి ఫంక్షన్స్కి రేంజ్ కనుక్కునేటప్పుడు ఒక్కసారి ఆలోచించి ఒక్క నిమిషం ఆగి ఒకటి ఆలోచించాలి. ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ ఎక్కడైనా మీకు వస్తే ఫ్యాక్టరైజేషన్ పాసిబుల్ అవుతుందో లేదో ఒక్కసారి ఆలోచించండి. ఎస్ అవుతుంది డెఫినెట్గా. x² - 3x + 2x - 6/x - 3. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఇది చాలా జాగ్రత్తగా చూడండి. పైన మనం ఫ్యాక్టరైజేషన్ కనుక చేస్తే x - 3 × x + 2/x - 3. సో x - 3 x - 3 క్యాన్సిల్ అవుతుంది. x + 2 మనకి ఇచ్చిన f(x) ఇప్పుడు సింప్లిఫై చేశాక ఎలా మారిపోయింది? x + 2గా మారిపోయింది. బాగా వినండి, ఇది f(x), దాన్ని సింప్లిఫై చేశాక ఇది ఇప్పుడు f(x). ఇవి రెండు ఒకటేనా? x² - 4/x - 4 x + 2 ఈ రెండు ఒకటేనా? x - 2 ఇవి రెండు ఒకటేనా అంటే మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేద్దాం. మీకు ఇష్టమైన ఒక వాల్యూ చెప్పండి. x = 0 పెడదాం సింపుల్గా. పైన ఎంత అవుతుంది? 0 పెడితే -4, కింద ఎంత అవుతుంది? 0 పెడితే -2, క్యాన్సిల్ చేస్తే ఎంత? 2. ఇక్కడ 0 పెడితే ఎంత? 0 + 2 2. సేమ్ వచ్చిందా లేదా? ఏ నెంబర్ పెట్టినా సేమ్ వస్తుంది, అంటే ఇవి రెండు ఈక్వలే. కానీ x బదులు 2 పెట్టండి, ఇది 4 అవుతుంది. కానీ 2 పెడితే ఇక్కడ కింద 2 - 2 0, అంటే 4 - 4/2 - 2 వస్తుంది, అంటే 0/0 వస్తుంది. 0/0 అని మనం ఇండిటర్మినేట్ ఫామ్ అంటాం.
0/0 ఫామ్ని ఇండిటర్మినేట్ ఫామ్ అంటాం. మీరు క్యాలిక్యులస్లో లిమిట్స్లోకి వెళ్ళిన తర్వాత బోలెడని ఇండిటర్మినేట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. నాట్ డిఫైన్డ్ వేరు, ఇండిటర్మినేట్ వేరు. చాలామంది ఈ రెండు ఒకటే అని చెప్తారు, అనుకుంటారు. రెండు తప్పండి. నాట్ డిఫైన్డ్ వేరు, ఇండిటర్మినేట్. ఇప్పుడు 2/0 0/0 ఇది నాట్ డిఫైన్డ్, ఇది ఇండిటర్మినేట్. ఇది దీని వాల్యూ అర్థం లేనిది, దీనికి వాల్యూ లేదు, దీనికి వాల్యూ రాదు. ఆ వాల్యూ ఎంత ఉంటుందో అర్థవంతంగా మనం డిఫైన్ చేయలేం. నాట్ డిఫైన్డ్. దీనికి బోలెడని వాల్యూస్ ఉంటాయి, దీనికి ఏమీ ఉండవు. దీనికి బోలెడని ఉంటాయి, ఎన్ని ఉంటాయో చెప్పలేం. దీని ఆన్సర్ 1 అని చెప్పొచ్చు, దీని ఆన్సర్ 2 అని చెప్పొచ్చు, దీని ఆన్సర్ 3 రైటే, దీనికి ఆన్సర్ 4 రైటే, దీనికి ఆన్సర్ మీరు 10 పెడితే 10 రైటే, దీనికి ఆన్సర్ 15 పెడితే 15 రైటే, -1 పెడితే దీనికి ఎన్ని ఆన్సర్లే, ఎన్ని ఆన్సర్లు ఉంటాయో చెప్పలేము. బోలెడని ఆన్సర్స్ ఉంటాయి. అలాంటి దాన్ని మనం ఇండిటర్మినేట్ ఫామ్ అంటాం. దీనికి ఏ ఆన్సర్లు ఉండవు. 2/0 వాల్యూ ఏది కాదు, 0/0 ఎన్నో అవుతుంది. తేడా గమనించండి. మీరు ఇండిటర్మినేట్ ఫామ్కి నాట్ డిఫైన్డ్కి తేడా గమనించాలి. మీకు ఇంకో ప్రాబ్లం దీని మీద ఉంది, అది రెడీగా ఉందో లేదో తెలియదు. ఉంటే నేను దాని మీద కూడా మీకు క్లారిటీగా ఒక ప్రాబ్లం సాల్వ్ చేసి చూపిస్తాను. సరే, ఇప్పటికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్టోరీ ఏంటి, ఇది ఇంతకీ ఇండిటర్మినేట్ ఫామ్తో మనకి ఏంటి పని అంటే, మీరు చూడండి, ఈ ఫంక్షన్కి మీరు డొమైన్ చెప్పాల్సి వస్తే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఫంక్షన్కి ఇప్పుడు మనం రేంజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ఈ ఫంక్షన్కి డొమైన్ని చెప్పాల్సి వస్తే, దీని డొమైను ఆల్ రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ 3 అని చెప్పాలండి. ఎందుకంటే x-3 క్యాన్సిల్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఏవి పడితే క్యాన్సిల్ చేయకూడదండి. ఇప్పుడు 2x/x ఉంది, 6/6 ఉంది, 6x/6 ఉంది. ఇప్పుడు ఈ రెండిట్లో చూడండి, ఇక్కడ 6 క్యాన్సిల్ చేయొచ్చు, పర్లేదు. కానీ ఇక్కడ x క్యాన్సిల్ చేయొచ్చు, కానీ చేసే ముందు జాగ్రత్త పడాలి. ఇక్కడ కూడా చేయొచ్చు, కానీ ఇక్కడ చేసేటప్పుడు మనం ఒక మాట పక్కన ప్రస్తావించి క్యాన్సిల్ చేయాలి. x 0 కాకూడదు అని మెన్షన్ చేసి క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే x 0 అయింది అనుకోండి, 0 క్యాన్సిల్ చేయం, ఇండిటర్మినేట్ ఫామ్ కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నాం అంటే అది నాన్ జీరో నెంబర్ అయి ఉండాలి. ఇక్కడ ఎందుకు చేసాం, 6 ఆల్రెడీ నాన్ జీరో అని తెలుసు కాబట్టి ఇక్కడ x-3 క్యాన్సిల్ చేస్తున్నారంటే మీరు ఒక మాట ఖచ్చితంగా పక్కన అనాలి. x-3 నాట్ ఈక్వల్ 0 అంటే x నాట్ ఈక్వల్ టు 3 అయితేనే నువ్వు క్యాన్సిల్ చేస్తావు. క్యాన్సిల్ చేసావు కాబట్టి డొమైన్లో స్పష్టంగా 3ని తీసుకోకూడదు. 3 తీసుకుంటే ఇది క్యాన్సిల్ అవ్వదు, 0 అయిపోతుంది, డినామినేటర్ 0 అయిపోతుంది. డినామినేటర్ 0 కాకూడదు కదా. సో ఇది ఫైనల్గా డొమైన్. అయితే నేను కనుక్కోవాల్సింది ఏంటి, రేంజ్. డొమైన్ ఎందుకు కనుక్కున్నాం, ఇక్కడ రేంజ్ కనుక్కోమంటే డొమైన్ ఎందుకు కనుక్కున్నాం. x నాట్ ఈక్వల్ టు 3. ఇక్కడ ఫైనల్గా f(x) ఎంత వచ్చింది, x+2 వచ్చింది. మీరు బాగా ఆలోచించండి. మీకు ఇచ్చిన ఫంక్షన్ ఇది కాకుండా ఇదే అయితే, ఇవి రెండు ఒక 3 దగ్గర తప్ప మిగిలిన అన్నిటికీ సేమ్ అండి. ఇప్పుడు మీరు ఇందులో ఏ నెంబర్ అని పెట్టండి, ఇందులో ఏ నెంబర్ అని పెట్టండి, సేమ్ ఆన్సర్స్ వస్తాయి. ఒక 3 పెడితేనే ఇది ఇండిటర్మినేట్ అవుతుంది, దీనికి 5 వస్తుంది. ఇది 5 అవుతుంది 3 పెడితే, ఇది తీసుకుంటుంది 3ని, ఇది తీసుకోదు 3ని. అర్థమైంది కదా మీకు. అయితే మీరు ఆలోచించండి, ఇది కాకుండా క్వశ్చన్ నేను ఇదే ఇచ్చి ఉంటే అప్పుడు మీరు రేంజ్ ఏం చెప్పేవాళ్ళు, రేంజ్ ఎంత ఏది, ఆల్ రియల్ నెంబర్స్ ఏది, అంతే కదండి. x+2 y ఈక్వల్, ఇది y అనుకుంటే y ఈక్వల్ టు x+2 స్ట్రైట్ లైన్, ఆల్ రియల్ నెంబర్స్ రేంజ్. మరి ఇది కదా ఇచ్చింది, ఇది ఇచ్చుంటే మీరు 3 తీసుకునేవాళ్ళు, డొమైన్లోకి 3 కూడా పెట్టేవాళ్ళు, x బదులు 3 పెట్టేవాళ్ళు, అప్పుడు 5 వచ్చేది. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 రావాలంటే ఇక్కడ ఎవరిని తీసుకోవాలి, 3, అంతే కదండి. ఆన్సర్లో 5 రావాలంటే ఇక్కడ 3 తీసుకుంటే కదా, 3+2 5 అయ్యేది. ఇదే క్వశ్చన్లో ఇచ్చుంటే 3 డొమైన్లో ఉండేది, 3కి ఆన్సర్ ఎంత వచ్చేది, 5కి వచ్చేది. కానీ క్వశ్చన్ ఇది ఇచ్చాడు కదా, మరి ఇది ఇచ్చినప్పుడు డొమైన్లో మనం ఏమంటున్నాం, 3 తీసుకోకూడదు అంటున్నాం కదా. 3 తీసుకోనప్పుడు మరి ఇక్కడ ఉండే 5కి ఇక్కడ 3 లేదు, తీసుకోకూడదు. డొమైన్లోకి 3 వస్తుంటే 3కి ఎంట్రీ లేదు. మరి 5కి ఎవరు ఇవ్వాలి ఇమేజ్,
3 తీసుకోవచ్చు అన్నప్పుడేమో 5కి ఇమేజ్ 3 ఇచ్చేది. మరి 5 ఉంది డొమైన్లో, కోడొమైన్లో 5 ఉంది. మరి 5కి ఎవరు ఇమేజ్ ఇవ్వాలి? ఎవరూ లేరు. 3 తప్ప ఎవరూ రాదు. ఇది లీనియర్ కదండి. ఒక ఆన్సర్ రావాలంటే ఒక నెంబరే పెట్టాలి. ఒక నెంబర్కి ఒక ఆన్సర్ వస్తుంది. ఇంకో నెంబర్ పెడితే ఇంకో ఆన్సర్ వస్తుంది. ఇదే 5 రావాలంటే 3 తప్ప ఇంకెవ్వరు రారు. 3 తప్ప ఎవరికి 5 రాదు. మరి ఆ 3 లోపలికి ఎంట్రీ లేదు. కాబట్టి ఈ 5 కోడొమైన్లో ఉంటుంది అంతే, దానికి ఇమేజ్ లేదు. కోడొమైన్లో ఉన్నది దానికి ఇక్కడి నుంచి ఎవరు ఇమేజ్ చేయట్లేదు. పాపం 6 ఉంది, ఎవరో ఒకళ్ళు ఇస్తారు. 4 ఉంది, ఎవరో ఒకళ్ళు ఇస్తారు. 2 ఉంది, ఎవరో ఒకళ్ళు ఇస్తారు. ఇక ఒంటరిగా మిగిలిపోతుంది ఎవరు? 5. మరి రేంజ్లోకి వస్తుంది ఇప్పుడు 5 రాదు. కోడొమైన్లో ఉండిపోతుంది అంతే. దానికి ఇమేజ్ రానప్పుడు రేంజ్లోకి రాదు కదా. కాబట్టి రేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ 5 అని రాయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చినప్పుడే, బాగా వినండి, ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చినప్పుడే మీరు ఇచ్చిన క్వశ్చన్ని సింప్లిఫై చేశాక ఏదైతే ఫైనల్గా ఎక్స్ప్రెషన్ ఉంటుందో అందులో మీరు తీసుకోకూడదు అన్న నెంబర్ పెడితే ఎంత వస్తుందో, తీసుకోకూడదు అన్న నెంబర్ పెడితే ఇందులో పెడితే ఎంత వస్తుందో అది రేంజ్లో ఉండదని రాయాలి మనం. మరి గ్రాంధికం అయింది, అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పింది ఫైనల్గా వచ్చిన ఎక్స్ప్రెషన్. మీరు తీసుకోకూడదు అని డిసైడ్ అయిన నెంబర్ ఎందులో తీసుకోకూడదు? ఇందులో తీసుకోకూడదు. దీన్ని ఇందులో తీసుకుంటే ఎంత వచ్చేదో అది దీనివల్ల అయితే రాదు. దీనివల్ల 5 వస్తుంది, దీనివల్ల 5 రాదు. కాబట్టి మనం దీని పరంగా కాదు ఇప్పుడు మనల్ని క్వశ్చన్ అడిగింది కాబట్టి దీని రేంజ్లో 5 రాదు. రైట్. సో ఇక్కడ సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్ ఒకటి ఉంది, అవి ఇక్కడ మళ్ళీ మాట్లాడుకుందాం. రైట్, సేమ్ క్వశ్చన్స్. డొమైన్ ఫైండ్ అవుట్ చేయటం, రేంజ్ ఫైండ్ అవుట్ చేయటం. చలో ఫస్ట్ క్వశ్చన్, f of x equal to 2 minus 5x by 3x minus 4. చెప్పండి, డొమైన్ మనం వెరిఫై చేయాలంటే ఏం చేయాలంటే ఇది రేషనల్ ఫామ్లో ఉంది, p/q ఫామ్లో ఉంది, డినామినేటర్ 0 కాకూడదు, అంతే కదా మన కండిషన్. అంటే డొమైన్ కోసం మనం తీసుకోవాల్సిందే 3x minus 4 0 ఎప్పుడు అవుతుందో చూద్దాం. x 4/3 అయినప్పుడు అవుతుంది. అంటే ఇది 0 కాకూడదు, అంటే ఇది 4/3 కాకూడదు. అంటే డొమైన్ ఈజ్ ఆల్ రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ 4/3. నెక్స్ట్ చెప్పండి, ఇప్పుడు రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది p/q ఫామ్లో ఉంటే రేంజ్ ఏం చేయాలి? మనం ఎట్లా చేయాలి? ఈక్వల్ టు y అనుకోవాలి. 2 minus 5x by 3x minus 4 ఈక్వల్ టు y. 2 minus 5x ఈక్వల్ టు 3xy minus 4y. మైనస్ 5x ఎటు తీసుకొద్దాం? 2 plus 4y ఈక్వల్ టు 3xy plus 5x. x కామన్ తీస్తే 3y plus 5. ఇటు ఎవరండి? 2 plus 4y. మనకి x కదా కావాల్సింది. x ఈక్వల్ టు 2 plus 4y by 3y plus 5. ఇప్పుడు చెప్పండి, y వాల్యూ ఏం తీసుకుంటే x డిఫైన్ కాదు? ఈ డినామినేటర్ 0 అయ్యేందుకు కారణం అయ్యేది. అంటే ఇప్పుడు ఈ డినామినేటర్ని 0 చేయండి, ఇది ఎప్పుడు నాట్ డిఫైన్ అవుతుంది? 3y plus 5 0 అయినప్పుడే కదా. అంటే y వాల్యూ -5/3 అయినప్పుడే కదా. y వాల్యూ -5/3 అయితే x డిఫైన్డ్ కాదు. x డిఫైన్ కావాలంటే ఇది 0 కాకూడదు, అంటే y వాల్యూ -5/3 కాకూడదు. అంటే రేంజ్లోకి -5/3 రాకూడదు. ఆల్ రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ -5/3. చలో రేంజ్ ఫైండ్ అవుట్ చేసే పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, f of x is equal to ఏంటది? 4 minus 16x². అండర్ రూట్ ఆఫ్ 4 minus 16x². చలో డొమైన్ కి కండిషన్ ఏంటి? 4 minus 16x² షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0. స్క్వేర్ రూట్లో ఉంది కాబట్టి. అంటే 16x² minus 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 0. అంటే 4x whole square minus 2 whole square is less than or equal to 0. 4x minus 2 into 4x plus 2 is less than or equal to 0. So 4x minus 2 అంతేనా? 4 4s are 16x² minus 4. సో అప్పుడు దీని క్రిటికల్ వాల్యూ ఎంత? 1/2. దీనికి మైనస్ ఉంటుంది. సో -1/2కి 1/2కి మధ్యలో ఉంటుంది, లెస్ దాన్ కదా. ఇది డొమైన్. లెస్ దాన్ ఉన్నప్పుడు ఆ మధ్యలో ఉంటుందని తీసుకోవాలి. సో x వాల్యూ ఈ ఇంటర్వెల్లో ఉంటుంది, ఉంటే ఇది డిఫైన్ అవుతుంది, అది డొమైన్ అవుతుంది. సో రేంజ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు చూడండి, రేంజ్ విషయంలో మీకు ఒకటి బండ గుర్తు, మినిమం వాల్యూ ఎప్పుడు 0నే. ఎందుకు? ఇది స్క్వేర్ రూట్ ఫంక్షన్.
నెగిటివ్ రావడానికి ఛాన్సే లేదు. అవుట్పుట్ ఆన్సర్ నెగిటివ్ రాదు, 0 వస్తుంది. ఎప్పుడు వస్తుంది జీరో కూడా? జీరో కూడా ఎప్పుడు వస్తుంది అంటే మీరు 1/2 -1/2 ఈ రెండిట్లో ఏదైనా పెట్టారనుకోండి, అప్పుడు 1/4 అవుతుంది. 4 4 క్యాన్సిల్ అవుతుంది. 4 - 4 0 అవుతుంది. లీస్ట్ వాల్యూ 0నే. స్క్వేర్ రూట్ ఫంక్షన్ యొక్క లీస్ట్ వాల్యూ 0. ఓకే, కాబట్టి తెలిసింది. రేంజ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడ వరకు ఉంటుంది రేంజ్ వాల్యూ? ఎక్కడ వరకు ఉంటుందంటే మీరు ఒకటి గమనించండి, ఆ క్వశ్చన్ చూడండి. ఏదంటే ఇది 4 - 16x². ఇప్పుడు 4 - 16x² ఈ 16x² వాల్యూ ఎప్పుడైతే 0 అవుతుందో, నేను చెప్పే విషయం మీకు అర్థమయ్యేలా చెప్తున్నానో లేదో నాకు తెలియదు, కానీ మీరు కొంచెం ట్రై చేయండి. ఈ పార్ట్ ఎప్పుడైతే 0 అవుతుందో అప్పుడే ఈ ఫంక్షన్కి మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. 3 - x దీనికి మ్యాక్సిమం ఎంత ఉంటుంది వాల్యూ చెప్పండి. మ్యాక్సిమం వాల్యూ 3 - xకి మ్యాక్సిమం వాల్యూ. ఇప్పుడు మీరు 1 పెట్టండి అండి, దీని వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది. నెంబర్ లైన్ మీద చూసుకుంటూ పోదాం. 0 నుంచి 1 పెట్టండి. 1 పెడితే ఎంత వచ్చింది? 2 వచ్చింది. 2 పెట్టండి, ఇందులో 2 పెట్టండి, 1 వస్తుంది. 3 పెట్టండి, 0 వస్తుంది. 4 పెట్టండి, -1 వస్తుంది. 5 పెట్టండి, -2 వస్తుంది. మీరు చూడండి, గమనించండి, వాల్యూ ఏమవుతుందో చూడండి. మీరు వాల్యూ పెంచుకుంటూ పోతున్న కొద్దీ తగ్గుతుంది. 2 1 0 తగ్గుకుంటూ పోతుంది. సరే, ఇటు పెట్టుకుంటూ పోదాం. -1 పెట్టండి, -1 3 -1 3 + 1 4 అవుతుంది. -2 పెట్టండి, -2 సారీ ఎక్స్ నెగిటివ్ తీసుకోవద్దు, ఓన్లీ పాజిటివ్. ఎందుకంటే ఇక్కడ x² కదా ఉంది, ఓన్లీ పాజిటివ్ వాల్యూస్, 0 లేదా పాజిటివ్ వాల్యూస్. ఎక్స్ వాల్యూ 0 కానీ పాజిటివ్ వాల్యూస్ కానీ ఏవైనా తీసుకోండి. ఇది 4 కూడా లేదు ఇక్కడ. 0 లేదా పాజిటివ్ వాల్యూస్ తీసుకోండి. మీరు చూడండి, ఎక్స్ బదులు మీరు 1 నుంచి నెంబర్లు పెట్టుకుంటూ పోతున్న కొద్దీ 0 పెట్టండి అండి. 0 పెడితే 3 - 0 3 అవుతుంది. అంటే ఈ 3 - x యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎక్కడొచ్చింది? ఇది 3 - x వాల్యూస్. ఇవి మ్యాక్సిమం వాల్యూ ఎక్కడొచ్చింది? 3 0 దగ్గర వచ్చింది. వాల్యూ 3 ఎక్కడొచ్చింది? 0 దగ్గర వచ్చింది. అంటే ఎనీ కాన్స్టాంట్ మైనస్ సమ్ వేరియబుల్. ఇక్కడ x ఏంటది అంటే ఓన్లీ 0 to ఇన్ఫినిటీ. ఇక్కడ x వాల్యూ ఒక 0 లేదా పాజిటివ్ నాన్ నెగిటివ్ అనుకోండి. దీని మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంటుందండి? ఏనే మ్యాక్సిమం వాల్యూ. ఎక్కడ వస్తుంది? x 0 అయినప్పుడు వస్తుంది. అది కూడా x వాల్యూ 0 అయినప్పుడు ఏనే మ్యాక్సిమం వాల్యూ, x వాల్యూ 0 అయినప్పుడు 3నే మ్యాక్సిమం వాల్యూ. x వాల్యూ మీరు పెంచుకుంటూ పోతున్న కొద్దీ దీని వాల్యూ తగ్గుతూ పోతుంటుంది. ఇప్పుడు చెప్పండి, 4 - 16x² యొక్క మ్యాక్సిమం వాల్యూ, ఇది పాజిటివే కదండి. ఇక్కడ నేనేం చెప్పి, ఇక్కడ పాజిటివ్ తీసుకున్నప్పుడు సంగతి కదా మనం మాట్లాడుతుంది. 0 లేదా పాజిటివ్, ఇది 0 లేదా పాజిటివ్ అవ్వచ్చు కదా. నెగిటివ్ అయితే ఛాన్స్ లేదు. 16 పాజిటివ్, x² పాజిటివ్. కాబట్టి దీని మ్యాక్సిమం వాల్యూ ఎప్పుడు అవుతుంది? 16x² 0 అయినప్పుడు అవుతుంది. 16x² 0 అయినప్పుడు దీని వాల్యూ ఎంత? √4. √4 అంటే ఎంత? 2. సో దీని మ్యాక్సిమం వాల్యూ 2. ఈ ఫంక్షన్కి మ్యాక్సిమం వాల్యూ 2, మినిమం వాల్యూ 0. 0 to 2 మధ్యలో ఉంటుంది. రైట్. ఇక ఇంకొక క్వశ్చన్ ఉంది, లాస్ట్ క్వశ్చన్. x² - 3x + 2. x² - 3x + 2 బై x² - 4x + 3. ఇందాక మీకు చెప్పాను, నాట్ డిఫైన్డ్కి ఇండిటర్మినేట్కి తేడా ఉంది. దాన్ని మనం ఇక్కడ మళ్ళీ ఒక్కసారి చెక్ చేస్తాం. సో రేషనల్ ఫామ్లో ఉంటే మిమ్మల్ని మీరు ఏం చెప్పాను నేను, ఒకసారి ఫ్యాక్టరైజేషన్ ట్రై చేయండి. క్వాడ్రాటిక్ ఉన్నప్పుడు పైన x - 1 ఇంటూ x - 2 ఫ్యాక్టరైజేషన్ చేస్తే కింద 3 1s are 3 కదా, x - 1 ఇంటూ x - 3, x² - 4x + 3. రైట్. సో ఫ్యాక్టరైజేషన్ చేశాను. చూడండి, x - 1 మనం క్యాన్సిల్ చేయొచ్చు.
చేసేటప్పుడు ఖచ్చితంగా ఏం రాయాలి పక్కన ఎక్స్ 1 కానప్పుడే మనం క్యాన్సిల్ చేయాలి అన్న కండిషన్ రాయాలి. ఎందుకంటే 1 అయితే 1 - 1 0, పైన 0 కింద 0, ఇది ఇండిటర్మినేట్ ఫామ్లోకి పోతుంది 0/0. సో 1 ఇండిటర్మినేట్ ఫామ్ని ఇస్తుంది. కాబట్టి డొమైన్లోకి ఈ ఫంక్షన్ యొక్క డొమైన్లోకి 1 పోకూడదు. రియల్ నెంబర్స్లో నుంచి 1ని తీసుకోకూడదు. అందులోకి 1 పెడితే ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది. సో ఫైనల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలా మారిపోయిందండి? x-2/x-3గా మారిపోయింది. చూడండి, x-2/x-3లో కూడా x3 అయితే x వాల్యూ 3 అయితే ఏమైపోతుంది చెప్పండి? ఇప్పుడు ఇక్కడ 3 పెడితే 3 - 2 1/3 - 3 0, నాట్ డిఫైన్డ్ ఫామ్ వస్తుంది. కాబట్టి 3 కూడా తీసుకోకూడదు. 3 తీసుకున్నా కూడా ఫంక్షన్ నాట్ డిఫైన్డ్. కాబట్టి డొమైన్లోకి 1 తీసుకోకూడదు, 3 తీసుకోకూడదు. రైట్, ఇది క్లియరా? డొమైన్ అయిపోయింది. 1 ఎందుకు తీసుకోకూడదు? క్యాన్సిల్ చేసాం కాబట్టి 1 తీసుకోకూడదు. 3 ఎందుకు తీసుకోకూడదు? డినామినేటర్ 0 అవుతుంది కాబట్టి. ఇప్పుడు రేంజ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు చూద్దాం. రేంజ్, ఈ క్వశ్చన్కి రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మామూలుగా మనం x-2/x-3 p/q ఫామ్లో ఉంటే ఈక్వల్ టు y అనుకుంటాం. x-2 ఈక్వల్ టు yx - 3y, x - xy ఈక్వల్ టు 2 - 3y. ఓకే, x కామన్ తీస్తే 1 - y ఈక్వల్ టు 2 - 3y, x ఈక్వల్ టు 2 - 3y/1 - y. చూడండి, ఇక్కడ y వాల్యూ ఏమైతే x డిఫైన్డ్ కాదు, y వాల్యూ 1 అయితే x డిఫైన్డ్ కాదు. కాబట్టి y వాల్యూ ఖచ్చితంగా 1 అయితే తీసుకోకూడదు. ఏ రియల్ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు, కానీ 1 మాత్రం తీసుకోకూడదు. 1 తీసుకుంటే ఇక్కడ x డిఫైన్డ్ కాదు, అంటే రేంజ్లోకి 1 రాదు. ఇక్కడికి క్లియర్ కదా? మీకు ఇంకో మాట ఏం చెప్పాను నేను ఇంతకుముందు? ఏదైతే ఇండిటర్మినేట్ వాల్యూ ఉందో ఆ వాల్యూని ఇచ్చిన క్వశ్చన్ని సింప్లిఫై చేస్తే వచ్చిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇచ్చిన క్వశ్చన్ని సింప్లిఫై చేస్తే వచ్చిన దాంట్లో 1ని సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఎంత అవుతుందండి? ఇది 1 - 2/1 - 3 అంటే -1/-2 అంటే 1/2. అంటే అర్థం ఏంటి? 1 అనే నెంబర్కి ఇమేజ్ 1/2, అంతే కదా అర్థం. 1 పెడితే 1/2 వచ్చిందంటే అర్థం ఏంటి? 1కి ఇమేజ్ 1/2 అంటే 1 డొమైన్లో ఉంటే 1/2 రేంజ్లో ఉంటుందని అర్థం. కానీ 1ని డొమైన్లోకి తీసుకోవట్లేదే, అప్పుడు 1/2 రేంజ్లోకి రాకూడదు. కాబట్టి రేంజ్లోకి 1/2 కూడా రాకూడదు. చాలామంది ఈ 1 వరకే కండిషన్ రాస్తారు, r-1 వరకే కండిషన్ రాస్తారు రేంజ్. దరిద్రం ఏంటంటే మల్టిపుల్ చాయిస్లో ఒక ఆప్షన్స్లో అది కూడా ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఇండిటర్మినేట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూకు వచ్చే వాల్యూను కూడా రేంజ్లో రాదని చెప్పాలి మనం. ఎందుకంటే అది తీసుకోవట్లేక మనం డొమైన్లో. కాబట్టి రేంజ్లోకి దాని ఆన్సర్ కూడా రాకూడదు. 1 రాకపోతే వాడు గర్ల్ ఫ్రెండ్ కూడా రాదు అన్నట్టు. 1 రాకపోతే 1 గర్ల్ ఫ్రెండ్ కూడా రాదు రేంజ్లోకి. 1 రావట్లేదు కాబట్టి 1/2 కూడా రావట్లేదు. 1 వచ్చింటే అది కూడా వచ్చిండేది.